मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् ईश्वरीकं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एवं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं विगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्ति। నిన్న మీకు హిందూ మతాన్ని గురించి చెప్తూ, హిందూ మతం కాదు మనది సనాతన ధర్మం. సనాతన ధర్మంలో హిందూ మతం ఒక భాగం మాత్రమే. ఎందుకంటే సనాతన ధర్మంలో విషయాన్ని మనం కాబట్టి మనలాంటి వాళ్ళ కోసం, ఎందుకంటే ఉత్తమ మధ్యమ మందాధికారులని 3 రకాల 3 కేటగిరీస్ లో ఉంటారు మనం అందరం మనుషులం. అందుకని మనకి అది అర్థం కాదు. కాబట్టి అద్వైతం అందరికీ అర్థం కాదు. కొంతమంది ఉత్తములకే అర్థం అవుతుంది. ఎందుకంటే విశ్వరూప సందర్శనంలో పరమాత్మ చెప్తాడు, అర్జున ఈ నా రూపాన్ని దేవతలు కూడా చూడలేరు అని. ఎందుకు దేవతలు కూడా చూడలేరు అని అన్నాడంటే, అంటే అటువంటి రూపం నీకు చూపించాను అని. అర్జునుడు ఆ రూపాన్ని నేను చూడలేకపోతున్నాను అన్నాడు. అర్జునుడికి డిఫికల్టీ ఏంటి? ఆయన దేవతలు కూడా చూడలేని రూపం అని దాన్ని ఒక ప్రత్యేకంగా చెప్పడం ఏమిటంటే, అద్వైతం నిరాకారమైంది. చిదంబరంలో పెడితే మనకు అదే కనిపిస్తుంది. అక్కడ ఆకారం ఉండదు దేవుడికి. ఎక్కడన్నా దేవుడికి ఆకారం ఉంటుంది. చిదంబరంలో మాత్రం మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వరు. వెళ్ళనిచ్చి గనక మీరు చూడగలిగితే అక్కడ ఏముంటుందంటే నునుపుగా గోడ అద్దంలాగా చేసి పెడతారు. మనం వెళ్ళి నిలబడితే మన రూపమే కనబడుతుంది. అంటే నిన్ను నువ్వు చూసుకోరా, అదే పరమాత్మ అని చెప్తోంది. అది చిదంబర రహస్యం కదా. ఇది గుహ్యతమం అని పరమాత్మ చెప్పింది. అది సంగతి. ఎవరైనా చిదంబరం వెళ్ళి చూడండి. నటరాజస్వామి ఉంటాడే కానీ అది ముందున్నటువంటి, అంటే అది స్టెప్స్ అంటున్నానే, మెట్లు. ఆ మెట్లు వేయడం కోసమని మనందరికీ ఈ విగ్రహారాధన అనేది నేర్పించారు. కాన్సన్ట్రేషన్ కుదర్చడం కోసం. అది మనం అదే మెయిన్ అని అనుకుంటున్నాం కదా. ఆ విగ్రహాలు అనేక రకాలుగా చూపెట్టారు. అంటే విగ్రహారాధన చేసి కాన్సన్ట్రేట్ చేయకపోతే నీకు అది అసలు అర్థం కాదు. అందుకని చేయమన్నారు. సనాతన ధర్మంలో ఋషులే ఉంటారు. ఎవ్వరు కూడా ఋషి ప్రోక్తం. మన మతం ఋషులు చెప్పింది. ఋషి అని ఎందుకన్నారంటే, నాన్ ఋషి కురితే కావ్యం. ఋషి కానివాడు కావ్యమే రాయలేడు. కావ్యం ఎవడు రాశాడో వాడు ఋషి నవలగాడు. కావ్యాన్ని రాయాలంటే దర్శించాలి. మన ఋషులు పరమాత్మని దర్శించారు. దర్శించి ఆ తత్వాన్ని మనకు అర్థం కావడం కోసం ఉపనిషత్తు రూపంగా అన్నీ రాశారు. అదే పురాణము కదా, అదే ఇతిహాసం. రామాయణం ఇతిహాసం. ఎందుకంటే ఇది జరిగింది, రామాయణం జరిగిందా జరగలేదా అని కొట్లాడుకు చస్తున్నారు జనాలు. ఇతిహాసం అంటే ఇది జరిగింది. హాసం అంటే నవ్వింది అని కాదు, ఇది జరిగింది అని చెప్తున్నాడు. అదే చరిత్ర. ఇతిహాసం అంటే చరిత్ర. చరిత్ర అంటే ఏమిటి? అది జరిగింది. మరి పురాణం ఏమిటండి, ఇతిహాసం ఏమిటండి అంటే, ఇతిహాసంలో నాయకుడు ఒక రాజు ఉంటాడు, ఒక ఆదర్శమైనటువంటి ఒక రాజు ఉంటాడు.
ఆదర్శం అంటే ఏమిటి? వాడిలాగా మనం ఆచరిస్తే మనం కూడా ఆ లెవెల్కి వెళ్తాం. అది ఆదర్శమైనటువంటి ఒక నాయకుడు ఇతిహాసంలో ఉంటాడు, చరిత్రలో కదా. పురాణంలో పరమాత్మే అవతార రూపంలో అట్లా నాయకుడుగా ఉంటాడు. పరమాత్మే ఒక అవతార రూపంలో నాయకుడుగా ఉంటాడు. అందుకని భాగవతం నాయకుడు కృష్ణుడు, కృష్ణావతారం. కృష్ణావతారంలో కృష్ణుడు నేనే భగవంతుణ్ణి అని చూపించాడు. పురాణంలో ఎట్లా ఉంటాడంటే నాయకుడు భగవంతుడు ఉంటాడు. భగవంతుడి యొక్క అవతారాలు కానీ రూపాలు కానీ అవే ఉంటాయి. భాగవతం అంతా అదే. వీళ్ళు నా ఇతిహాసంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు తాను అంటే మనమందరం భగవదంశే, ఆ రాజు కూడా భగవదంశ సంభూతుడే. కానీ తాను భగవంతుణ్ణి అని ఎక్కడా చెప్పడు, మనిషి రూపంగానే మాట్లాడతాడు. అది రామాయణం కదా. రామాయణంలో రాముడు ఒక్కచోట కూడా నేను దేవుణ్ణి అని చెప్పలేదు, దేవుడుగా ప్రవర్తించలే. కృష్ణ లీలలు ఉన్నట్టు రామాయణంలో రామలీలలు ఉండవు. మనం పెట్టుకున్నదే రామలీలా మైదాన్. అంటే రాముడు ఏం చేశాడు అంటే ఆదర్శమైనటువంటి పుత్రుడు, ఆదర్శమైన రాజు కదా, ఆదర్శమైన భర్త, ఆదర్శమైన భార్య కదా. ఈ రోజుల్లో అలాగా పేరు పెట్టి పిలిచి నీకు నాకేమిటి సంబంధం అనేటువంటి భర్త భార్య కాదు కదా. సీత ఎక్కడా కూడా నేను రాముడి భార్యని అని చెప్పుకోలే, వైఫ్ ఆఫ్ రామ అని చెప్పలే సీత. దశరథ మహారాజు కోడల్ని అంటుంది. చూడండి, అంటే ఆ కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పదో. సనాతన ధర్మంలో ఫస్ట్ పాయింట్ కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది మన ఒక్క భారతదేశంలోనే ఉంది. అది కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో ఒక పెద్ద ఉంటాడు. ఆ కుటుంబ పెద్ద కొడుకులు ఎంతమంది ఉన్నా ఆ పెద్దే సామ్రాజ్యానికి అధిపతి. ఆయన భార్యే అధిపతి, నాయనమ్మ తాత మనకి. అంటే మన నాన్న కానీ చిన్నాన్న కానీ ఎవ్వరు కూడా ఏం మాట్లాడడానికి వీల్లేదు. చిన్నాన్న పెదనాన్న నాన్న మాట్లాడడానికి వీల్లేదంటే ఇంకా పెద్దమ్మ చిన్నమ్మ మనమ్మ కూడా ఏం మాట్లాడటానికి వీల్లే. ఎవరు మాట్లాడాలి? నాయనమ్మే మాట్లాడాలి, తాతగారే మాట్లాడాలి, ఇంటికి పెద్ద ఆయన. అది కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ గనక చిన్నాభిన్నమైతే అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ మనం ఇప్పుడు అనుకుంటున్నాం, అత్త అక్కర్లేదు, మామ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, నేను ఒక్కడిని ఉంటే చాలు, నేను నా మొగుడు. ఆ మొగుడో ఎవడికో పెళ్ళానికో రోగం వచ్చిందనుకో చచ్చారు, ఎవడొస్తాడు చేయటానికి వీళ్ళకి. కుటుంబ వ్యవస్థలో మీకు ఆ కష్టం లేదు. నేను అంటున్నానని ఎవరు బాధపడవాకండి. కుటుంబ వ్యవస్థ మన సనాతన ధర్మం. అందుకే ఏ ఊళ్ళోనైనా చిన్న పల్లె కొంప ఉన్నా సరే, ఓ 10 ఇళ్ళు ఉంటే అక్కడ తప్పకుండా రామాలయం ఉంటుంది. శివాలయం ఉంటుందో ఉండదో, రామాలయం మాత్రం తప్పగా ఉంటుంది. ఎందుకు? రాముడు ఒక్కడే నా దేవుడు. కృష్ణాలయం ఉండకూడదా? ఏ ఊరికన్నా పోండి, ఆ ఊళ్ళో ఏముంటుంది? రామాలయం ఉంటుంది. ఎందుకు రామాలయం? రామాలయంలో రాముడు సీత మాత్రమే ఉంటారా? ఉండరు. హనుమత్ సీత భరత లక్ష్మణ శత్రుఘ్న హనుమత్ సపరివార సమేత. అమ్మో, పరివారం అంతా పరివార దేవతలందరూ ఉంటారు. అంటే ఉద్దేశం ఏమిటి? రామాయణంలో లాగా ఒక జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థ ఉంటే కట్టెలన్నీ కలిసి కట్టెల మోపైతే ఆ మోపును తుంపడానికి ఎవ్వడికి సాధ్యం కాదు. విడివిడి కట్టెలైతే ప్రతి కట్టె విరిగిపోతుంది. మన భారతదేశంలో అట్లా అన్ని రాష్ట్రాలని రాష్ట్రాలు లేవప్పుడు పరిపాలిస్తూ రాజులు ఉండే కాలంలో ఎవడి రాజ్యం వాడిది, వాడి పద్ధతిలో సనాతన ధర్మాన్ని నిలబెడుతూ పరిపాలిస్తూ ఉన్నారు. దీన్ని విడగొడితే ఈ దేశాన్ని మనం ఆక్రమించవచ్చు అని మొట్టమొదట మహమ్మదీయులు అనుకున్నారు. గజనీ గోరీ దండయాత్ర అవి వాళ్ళు వచ్చి ముందు మన్ని విడగొట్టారు. ఎవడికి వాడికి వేరు చేశారు. అప్పుడు రాజ్యాలన్నీ వేరైపోయినాయి. ఇదే అదునుగా కూర్చుని బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చి మెల్లగా ఈస్ట్ ఇండియా కంపెనీని వ్యాపారం చేసుకుంటామని మనవన్నీ లాగేసుకున్నారు. మనం చచ్చినట్టు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడానికి స్వాతంత్ర్య సమరం
ఈ సమరం ఎందుకు చేశాము అంటే మన పాత వ్యవస్థని మనం కాపాడుకోవటానికి. మనం కాపాడుకుంటున్నామా? అసలు మనకు తెలుసునా? ఏం తెలియదు. మనకేం తెలుసు అంటే మూడే తెలుసు. అర్థమైందా? పరమాత్మ నిరాకారం. ఆ నిరాకారమైన వాణ్ణి తెలుసుకోవడానికి కుటుంబ వ్యవస్థలోనే సాధ్యమవుతుంది. ఇంకా కుటుంబ వ్యవస్థ వల్ల ఏమిట్రా లాభం అంటే, మన ఇంట్లో నేను, నా భర్త, నా పిల్లలే ఉన్నామనుకోండి, మొత్తం పని నా నెత్తినే పడుతుంది. అవునా కదా? అంతా ఎవరు చేసుకోవాలి? అదే కుటుంబ వ్యవస్థ ఉండి అందరూ ఉన్నారనుకో, తలా ఒక పని చేస్తారు. అందులో ఆ పెద్దవాళ్ళు ఎవరున్నారో, పెద్దవాళ్ళు అంటే ఆ నాయనమ్మ, ఆ తాత, వాళ్ళు పెద్దవాళ్ళు కదా ఈ ఫ్యామిలీకి అంతటికి కూడా. ఆ పెద్దవాళ్ళు ఖచ్చితంగా, వాళ్ళకి 60 దాటి ఉంటాయి, వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు దేవాలయానికి వెళ్తారు. ఆ ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళే భాగంలో ఈ మనవాళ్ళని వెంట పెట్టుకుపోతారు. అంటే వీళ్ళకి ఆ వ్యవస్థను అలవాటు చేస్తారు వాళ్ళు. ఇప్పుడేమైంది? నీకు చేతగాలే, మనం పాడైపోయినాం. ఎందుకు పాడైపోయినాం? మనకి చెప్పేవాళ్ళు లేడు. ఎందుకు చెప్పేవాళ్ళు లేడు అంటే, చెప్పేవాడు కూడా ఇందులోనే చేరిపోయినాడు. నేను కూడా ఒక సొంతం ఫ్యామిలీ పెట్టేసుకుంటే వీడి బొంద ఫ్యామిలీ. అందరికీ చెప్పండి, బుద్ధి చెప్పండి, చెంపలు పగలగొట్టి మరీ చెప్పండి. అంత కోపం వస్తుంది నాకు. మీ కూతుళ్ళే కదా ఆ భర్తల దగ్గరికి వెళ్ళి నా అత్తని వెలగొట్టేవాళ్ళు, మీ కూతుళ్ళకి మీరు చెప్పండి. నేను కోపంగా చెబుతున్నానని అనుకోవాకండి, చాలా తప్పమ్మా. నా మొగుడు, నీకు మొగుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అడగండి. మీ అత్త కనకపోతే నీకు ఎక్కడి నుంచి వచ్చాడు బాగా తిట్టండి. కుటుంబంలో నేను ఉండను అని ఏ కోడలైనా మాట్లాడినట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా నీ ధర్మంలో నువ్వు లేవు, నువ్వు వేరే మతంలోకి పోయినావు అని చెప్పండి. వేరే మతాల వాళ్ళకి అవి యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ క్వారలింగ్ విత్ అవర్ చిల్డ్రన్ సంస్కృతి వాళ్ళది. నీ పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలతో కొట్లాడుతున్నారు. బాగుందా? చాలా బాగుంది కదా ఆ సంస్కృతి. అంటే మనం అది కదా కావాలనుకుంటున్నాం. మన దేశంలో ఇవన్నీ లేవు. మనది సనాతన ధర్మం. ఆ ధర్మంలో రాముడు ఏం చేశాడో అది చెయ్యి, కృష్ణుడు ఏం చెప్పాడో అది చెయ్యి. పురాణంలో నీకేమిటి లాభం అంటే, పురాణంలో నాయకుడు దేవుడు ఉంటాడు, అంటే భగవంతుడి యొక్క అవతారం. పురాణం అది ఎప్పుడో చెప్పబడినది, ఇది జరిగినది, ఇతిహాసం జరిగింది, రామాయణం జరిగింది కదా. భాగవతం జరిగిందో జరగలేదో మనకి తెలియదు. భాగవతంలో అవతారాలన్నీ కూడా చెప్పబడిందంటే అది వ్యాసుడి బ్రెయిన్. అర్థమైందా? మన బ్రెయిన్ని మనం 10% కూడా వాడుకోకుండా ఏం చేస్తున్నాం? ఎంత న్యూక్లియర్గా అయిపోతే, ఎంత చిన్నగా అయిపోతే నాకంత స్వతంత్రం వచ్చింది అని అనుకుంటున్నారు. చిన్నగా అయితే స్వతంత్రం రాదు, పెద్దగా అయితే స్వతంత్రం వస్తుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అంటే ఆంధ్ర రాష్ట్రం ఒక్కటి ముక్క అయిపోతే వస్తుందా? దానివల్ల లాభం ఏమిటి? ఇంకొకటి మన మీదికి రావాలంటే భయపడతాడు. అమ్మో వాళ్ళకి చాలా పెద్ద ఫ్యామిలీరా, వాళ్ళ జోలికి పోయినామంటే మన మీదికి దండయాత్రకు వస్తారు. కానీ మనం విడివిడిగా విడిపోతే ఆలోచించండి. మెల్లమెల్లగా ఎటువంటి సంస్కృతి నేర్చుకున్నామంటే, పుడుతూ అన్నదమ్ములు, పెరుగుతూ దాయాదులు. చూడండి ఎంత ఘోరం. అంటే ఒక చిన్న అర్ధంగుళమో అక్కడ అడుగు నేల కోసమో వాడు నేను అన్నదమ్ములమైతే సుప్రీంకోర్టు దాకా పోయి వాడి ఆస్తి అంతా నాశనమై, నా ఆస్తి అంతా నాశనమై, ఆ గజం స్థలం కాదు, నేను గజం కూడా కాదు, అర్ధ అడుగు వాడు నా దాంట్లోకి గోడ కలుపుకున్నాడు, లేక నేనే వాడి దాంట్లో కలుపుకున్నాను. సుప్రీంకోర్టు దాకా పోదాం, అంత గ్రాబ్ చేద్దాం, స్థలాలు పొలాలు అన్నీ లాక్కుందాం కదా. లాక్కుని శ్మశానాల్లోని కూడా ఇల్లు కట్టేసి, అందుకు కదా ఇప్పుడు అదేదో వచ్చి హైడ్రా వచ్చి చేస్తున్నది. ఇవన్నీ కాజేసి ఒక్క క్షణం ఊపిరిపోతే సుప్రీంకోర్టు లేదు, తగాదా లేదు, ఆ అడుగు లేదు, నేరా లేదు, ఇంతే గతి. సనాతన ధర్మం వైపు వెనక్కి రండి. మీ ధర్మాన్ని మీరు పాటించండి. ధర్మం పాటిస్తే మాకేమిటి లాభం?
ధర్మాన్ని ఎవడు పాటిస్తాడో ధర్మం వాణ్ణి కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత. మనం ధర్మాన్ని కాపాడటంలే, మన స్వార్థం కదా. ఇది ఎందుకు చెప్తున్నానంటే జీవుడు కూడా అలా ఇండివిజువల్గా పరిమితత్వాన్ని సంపాదించుకున్నాడు. విశృంఖలంగా పెద్దగా అయిన తన స్థితిని వాడు కోల్పోయాడు. అట్లా ఉంటే ఈ ప్రపంచమంతా వాళ్ళ లోపలికి వచ్చేది ప్రవిలాపనమై. కానీ వీడెప్పుడైతే నేను వేరు అని ముక్కగా తీసేసుకున్నాడో సనాతన ధర్మస్థానే, సనాతన ధర్మం చోట్లో ఈ వ్యక్తి ధర్మం బాగా ప్రజ్వరిల్లింది. దాంతో ఏమైనాడు, మేము వైశ్యులమండి, మా కులం వేరు, మేము మాత్రం మాది మేము చేసుకుంటాం, మేము బ్రాహ్మణులం అండి, మేము మా పని మేము చేసుకుంటాం. ఇట్లా ఎవడికి వాడు సంకుచితమైనాడు. హిందువులందరూ కలిసి లేరు. హిందూ బంధువులు అన్నది ఒట్టి మాట మాత్రమే కదా. మళ్ళీ ఎవడి కులానికి వాడికి నా కులం నాది, నీ కులం నీది. ఎందుకంటే ఇట్లా ఉంటేనే బయటి వాళ్ళకి చాలా ఈజీ. ఆ కులంలో ఒక పెద్దని స్వాధీనం చేసుకున్నారు, ఆ కులం అంతా వాడికే ఓట్లేస్తారు. అది అర్థమైందా? ఇవన్నీ నేను పాలిటిక్స్ చెప్పను. కానీ సనాతన ధర్మంలో అసలు మనకు సనాతన ధర్మం అని కూడా తెలియదు. సనాతన ధర్మానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? అధునాతన. అధునాతన. మనం ఇప్పుడంతా అధునాతనంలో ఉన్నాం. ఎవడైనా మా అత్తమామల్లో నుంచి నేను పంచుకుని నేను నా మొగుడు వేరే వస్తున్నాము అంటే ఇమీడియట్గా అర్థం చేసుకోండి, వాడు మోడర్న్ ఫ్యామిలీ. ఏమనుకుంటున్నాడు వాడు? అంటే నేను ఒక్కడిని ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆ డబ్బులన్నీ నాకు చిన్న గిన్నెలో అన్నం వండుకుంటే ఇంత అన్నమే ఉంటుంది, పెద్ద గిన్నెలో అన్నం వండితే 10 మంది తినంగా ఇంకా ఒకడికి మిగులుతుంది. మీరు ఆలోచించండి. ఇంతే వండుకుంటే ఏమవుతుంది? నువ్వు పెట్టుకుంటావా, నేను పెట్టుకుంటున్నా అన్నం, అంతే కదా. అందుకని పాపం ఎందుకు ఇంకా కాస్త ఆ పెళ్ళాం మీద ప్రేమ ఉన్న మొగుడైతే నువ్వే పెట్టుకోవే, నా కడుపు నిండింది అంటాడు. ఆ మొగుడి మీద ప్రేమ ఉంటే కదా ఈ పెళ్ళాం వాడికే ఇంకాస్త పెడుతుంది. ఆ పెట్టేదానికి మా గురుదేవులు మాకు ఒక మంచి మాట చెప్పారు. భార్య అంటుందిట, ఇది ఊరికండి వేదాంతం కాదు, మా గురువుగారు మాకు చెప్పిన మాట మీకు చెప్తున్నా. భార్య అంటుందిట భర్తకి ఇంకా కొంచెం తిండి పెడితే వాడు బాగా బలంగా ఉంటాడు అని. అందుకని ఈ కాస్త ఇంకాస్త తిను, ఇంకా కొంచెం పెట్టుకో, ఈ కొంచెం తినేసి ఇట్లా మాటలు చెప్తూ ఉంటుందిట. అంటే మాకేలే చెప్పింది, గురువుగారు ఎవరో బయట వాళ్ళకి చెప్పలే. అమ్మా ఈ రకంగా మీరు చాలా ప్రేమ ఉంది నా భర్త మీద, నేను ఇంకా కాస్త తిను అని వాడిని బలవంతంగా తినిపిస్తున్నానని అనుకుంటున్నావేమో. వాడు తెచ్చుకున్న జీవితంలో నేను తెచ్చుకుని ఉంటా కొంత తిండి, ఆ తిండి కాస్త అయిపోయిన మరుక్షణం వాడు వెళ్ళిపోతాడు. నువ్వు ప్రేమగా పెడుతున్నావని వాడి తిండి తొందరగా పెట్టాడు. బలవంతంగా పెట్టకండి కదా. నీ ప్రేమ అనే పేరుతో వాడిని నువ్వు చంపుతున్నా అంటే నేను చంపానా అంటే వాడు తెచ్చుకున్న అన్నం అయిపోతే ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు ఈ ప్రపంచంలో. మా గురుదేవుడు మాకు చెప్పేవాళ్ళు కదా. అట్లా ఎవ్వరికి బలవంతంగా పెట్టవాకండి. సనాతన ధర్మంలో వంట ఇంట్లో గిన్నె ఉంటుంది, గిన్నెలో ఎంత అన్నం ఉందో ఎవరికి తెలియదు. ఎవడు ఎంత తినాలో అంత తెచ్చి పెడతారు కదా. ఆ చివర ఆ ఇల్లాలు ఎవరుంటుందో ఆ ఇంటి ఇల్లాలు, ఆమె ఆ ఆఖరను ఆమె తింటుంది కదా. ఒకవేళ ఉండకపోతే ఆమె వండుకోగలదు కూడా. అంతేగాని నేను వీళ్ళందరూ తినిపోయినారు నేను మళ్ళీ వండుకుంటున్నాను ఇల్లాలు అనకూడదు. అందుకే ఇల్లాలే అన్నారు. మీరు చూడండి, గమనించండి, మా అమ్మాయిని అత్తగారింటికి పంపిస్తున్నాం అంటారు కానీ మామగారింటికి పంపించటంలే. ఇల్లు ఎవరిది? అమ్మగారింటికి వెళ్తున్నాను అంటుంది కానీ నాన్నగారింటికి వెళ్తున్నాను అని అనదు. అంటే ఇల్లు ఎవరిది? అమ్మది. ఇప్పుడు అది పోగొట్టావు కదా నువ్వు, నీ న్యూక్లియర్ ఫ్యామిలీలో పోగొట్టేశావు. అంటే సనాతన ధర్మం నీకు తెలియకపోతే, ధర్మం తెలియదు అసలు. ధర్మాన్ని చెప్పండి. ధర్మం తెలిస్తే మాకేమిటండి ఇలా మొట్టమొదటి కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థలో నిన్న చెప్పానే 4 పిల్లర్లు.
ఆ కుటుంబ వ్యవస్థలోనే పాటిస్తారు. ఎందుకంటే ఒకరిని వ్యవసాయం చేయడానికే పంపిస్తాడు ఆ తండ్రి, ఒకరిని వ్యాపారం చేయడానికి, ఉద్యోగం డబ్బులు సంపాదించడానికి వాడిని పంపిస్తారు. అందరినీ చదివించి పిరాని పంపించి అందరినీ ఇంజనీర్లను చేయరు. ఇంజనీర్లను చేస్తే అందరు అమెరికాకు పారిపోతారు. అది ఎందుకు అంటే ఎక్కడ పడ్డావు నువ్వు చూడు, ధనేషణలో పడ్డావు. మొదటిది ఎప్పుడు వచ్చిందో ఈషణత్రయాల్లో మొదటి దానికి ఎప్పుడు లొంగిపోయినావో తర్వాత వాడు ఖచ్చితంగా అక్కడ ఉండేది వాడి పెళ్ళామే కాబట్టి ఆ పెళ్ళామే దేవుడు అనుకోవాలి. ఇక్కడ సెంటర్ పాయింట్ చూసి ఇక్కడ కూర్చోబెట్టుకోవాలి. ఆలోచించండర్రా ఎంత నష్టపోతున్నామో మనం. ఎందుకురా నష్టపోతున్నామంటే మనకు సనాతన ధర్మం తెలియదు. అప్పుడు ఏమైనాడు, నా కొడుకు వేరేవాడు, నేను వేరే అయిపోయినా. దగ్గర ఎవరుంటున్నారు, వాడి భార్య. కాబట్టి వాడు ఆమెనే ప్రేమించాలి, ఆమె అన్నం పెట్టాలి. కాబట్టి నీ పుణ్యం నీ భాగ్యం కదా. అర్థమైందా? అత్తగారులు చాలా కష్టపెడతారమ్మా. అట్లా ఎందుకు కష్టపెట్టడం నేర్చుకుందంటే ఆమె పొజిషన్ ఎప్పుడు వీక్ అవుతోందో ఆ పొజిషన్ కాపాడుకోవడం ఆవిడ ధర్మం అయిపోయింది. మరి అది ఎట్లా కాపాడుకోవాలి? మీకు చరిత్ర తెలియదు, అందుకని మీరు అట్లా మాట్లాడుతున్నారు. నేను చదువుకున్నా కాబట్టి నాకు తెలుసు, మీరు కూడా చదువుకోండి, మీకు తెలుస్తుంది. అయితే ఈ ఆలోచనతో చదువుకుంటేనే తెలుస్తుంది. కథలాగా నవలలాగా చదివితే రామాయణం మీకు అర్థం కాదు కదా. ఇంతకు అస్సలు పరమాత్మ తత్వం ఏమిటి అంటే అది తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి అంటే ధర్మ అర్థ కామ మోక్ష. నీ పురుషార్థాలు 4 సనాతన ధర్మంలో. అల్టిమేటం గోల్ ఏమిటి? మోక్ష. ఇప్పుడు మనకు అల్టిమేటం గోల్ ఏమిటి? ధనార్జన. పిల్లవాడిని అడుగు, నువ్వేం చదువుకుంటున్నావురా, ఎందుకు చదువుకుంటున్నావురా అంటే నేను ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ, నారాయణ కానీ చైతన్య కానీ, రెండే 2. ఎందుకురా అంటే ఇది చదివితే 4 ఏళ్లలో డబ్బులు సంపాదిస్తా, అది చదివితే 8 ఏళ్లలో డబ్బులు సంపాదిస్తా. అది సంగతి. సంకల్పం చెప్పినప్పుడు మాత్రమే ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. ఈ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఎక్కడ అంటే సనాతన ధర్మంలో. కానీ మనకుందా? లేదు. ఏమైపోయింది? మోక్ష అనేటువంటిది ఈ రోజుల్లో అసలు మన పురుషార్థాల్లో లేదు. మరి ఏముంది? మీకు సంకల్పం చెప్తారు చూడండి. మనం నిన్న రుద్రాభిషేకం చేస్తూ కూడా ఏంటి వ్యాపారం ధనం అవన్నీ ఏవో పెరగడం, అవి ఆ మంత్రం కూడా నాకు రాదు. అవన్నీ కాకుండా శాకిని ఢాకిని ఆ దయ్యాలు భూతాలు అవి వాటి వల్ల నాకు ప్రమాదం అది కాదు మనకి. మరి మీరు ఎందుకండి అది ఎందుకు మాతో చెప్పించి మాకు చేయించారు అని అడిగితే, అయినా ఇప్పుడున్న నీ పరిస్థితి కదా అవసరం. ఇందులో నుంచి బయటపడితే మీరు ముందు సంకల్పం అదే చెప్పారు కదరా, ధర్మ అర్థ కామ మోక్ష. అంటే అర్ధకామాలు కూడా మన సనాతన ధర్మంలో ప్రొహిబిటెడ్. అవి కూడా ఉన్నాయి. అయితే ఎట్లా ఉన్నాయంటే ధర్మంతో జోడిస్తేనే అర్థం కదా. ధర్మార్జితమైన సంపాదన నీకు ఉండాలి, న్యాయార్జితమైన 4 పిల్లర్స్ చెప్పానే, క్రిమినల్ సంపాదన నీకు ఉండకూడదు. నువ్వు పక్కన ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అంటావు, తర్వాత అన్యాయమైన డబ్బు లంచాల డబ్బు ఎన్నొచ్చినా ఆ డబ్బులో కలుస్తాయా అని ఆలోచిస్తుంటావు. అది ధర్మార్జితమా, అది న్యాయార్జితమా? కాదు. అది నీకు తెలుసు. మరి నువ్వు సంకల్పం ఏమో ఒక రకంగా చేస్తావు, పనేమో ఇంకో రకంగా చేస్తున్నావు. మెల్లమెల్లగా నువ్వేమైపోయినావంటే అర్ధకామాల ప్లేస్లో వాటికి ప్రాముఖ్యత ఇచ్చి ఈ రెండింటినీ పక్కకు పెట్టేశావు. ధర్మమా
అదేదో రిటైర్ అయినాక చూసుకుందాంలే, ధర్మం రిటైర్ అయినాక చూసుకుంటారట. అర్థకామాలు ఇప్పుడు కావాలి అంటే డబ్బులు కావాలి, అవి ఏ మార్గంలో వచ్చినా తప్పు లేదు. అది చేసి నేనేం చేయలేదంటాడు, నేనేం తప్పు చేయలేదు, దేవుడు నాకెందుకబ్బా ఈ శిక్షలు విధిస్తున్నాడు అంటాడు. దేవుడు ఊరికే ఏం విధించడు. అసలు దేవుడు అనేవాడు మీరు అనుకుంటున్నట్టుగా ఇంకోడెవడో లేడు, మన దగ్గరే ఉన్నాడు. వాడి పేరు చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు అని ఎందుకంటే సీసీ కెమెరాల్లో మన బొమ్మలన్నీ తీసి రెడీగా పెడుతున్నారు. ఎందుకంటే మనం మాట్లాడితే ఒప్పుకుండే వాళ్ళం కాదు. చనిపోయిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళి పెడతారు మన్ని. మన్ని ఎవరు పెడతారండి? మన్ని జమ్మి చెట్టు కింద కదా పెడతారు అంటే కాదు కాదు, వాడు పోయాడు అంటున్నారు చూడండి. ఒకడు దీన్ని వదిలిపెట్టి ఒకడు పోతాడు, ఆ పోయిన వాడిని యమధర్మరాజు దగ్గర పెడతారు. పెడితే ఆ యమధర్మరాజుకి ఆ వాడింటికి జయగృహం వాడిది. జయగృహం అంటే 4 వైపులా వాకిళ్ళు ఉంటాయి. వాస్తు ప్రకారం అది చాలా మంచి ఇల్లు. యమపట్టణం మీకు తెలియదురా, గరుడ పురాణంలో రాశాడు ఈ మాట. 4 వైపులా వాకిళ్ళు ఉంటాయిట. మన్ని 3 వాకిళ్లలో తీసుకుపోతారు యమకింకర్లు. మన్ని అంటే ఆనందధామానికి వచ్చిన వాళ్ళని కాదు, వీళ్ళని తీసుకుపోవడానికి వీళ్ళే. ఆ 3 వాకిళ్లలో నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి చాలా భయంకరంగా కనిపిస్తారట యముడు. యముడిని చూసి వాళ్ళు భయపడిపోతారు కదా. వాళ్ళు యముడిని చూసి భయపడిపోతారు. అవునా కాదా మీరు చెప్తే మేము నమ్మాలా అనకుండా ఇంటెన్సివ్ కేర్కి ఒకసారి వెళ్ళి చూసి రండి. అక్కడ వాళ్ళు యూరిన్ పాస్ చేసుకుని పాడి వెళ్ళి ప్రాణం పోగొట్టుకుంటారు. ఆఖరిలో చూడండి ఎందుకు వాళ్ళంత భయపడిపోతున్నారు. ఎందుకంటే యముడు ఎక్కడున్నాడండి? మన వీపు మీద ఉంటాడు. మీకు యముడు ఎక్కడున్నాడో తెలియదేమో, మన వీపు మీదే ఉంటాడు వాడు. అందుకని ఎప్పుడైనా పిల్లవాడు భయపడ్డాడంటే, ఎవరన్నా కష్టపడ్డారంటే తల్లి వీపు మీద తడుతుంది, ఆయన ఇక్కడ యముడు నువ్వు రావాకరా మా వాడి దగ్గరికి. తెలియని వాళ్ళు కూడా సనాతన ధర్మంలో ఇది ఉంది. ఎందుకు ఎవరినన్నా మనం ఓదార్చాలంటే ఎక్కడ, ఎందుకు వీటి మీద? ఆ లాస్ట్ వాడు విజిటర్ వీడు, ఆఖరి వాడు వీడు వచ్చి మన ముందుకున్నాడంటే వీడి తర్వాత ఇంకెవ్వరు రావడానికి వీళ్ళే. ఉత్తర ద్వారంలో నుంచి మనందరినీ తీసుకెళ్తారు. మనందరినీ అంటే పరమాత్మను ధర్మ అర్థ కామ మోక్షం అనేటువంటి 4 పురుషార్థాల కోసం ప్రయత్నించి మేమందరం అందులో ప్రయత్నం చేసాం, మేము అందులో సక్సెస్ అయినామని అనుకోవకండి. కనీసం ఆ స్టెప్ వేశారు కాబట్టి ఆనందధామానికి వచ్చారు కదా. మనందరినీ ఉత్తర ద్వారంలో నుంచి తీసుకెళ్తాట. నచికేతుడు ఉత్తర ద్వారంలో నుంచే వెళ్ళాడు. యముడు చాలా ప్లెజెంట్గా కనబడతాడట వాడికి అన్నీ బోధ చేస్తాడు. ఏం బోధ చేస్తాడంటే అక్కడికి వెళ్ళగానే యమపట్నానికి, నీకు యమపట్నం అవసరం లేదు కానీ కార్తీక మాసం ఆదివారం అమావాస్య కాబట్టి నేను కొంచెం చెప్దామనుకున్నా మీకు. ఏంట్రా భయపడించట్లేదురా? మీకు భయం లేదు, మీకు భయం లేదు. రామనాథం గారి హస్తం మనకి రెడీగా ఉంది కదా, ఏం భయపడవాలండి. జీవుడు అంటాట యముడి దగ్గరికి వెళ్ళగానే నేనే పాపం చెయ్యలే, నన్ను ఎందుకు తీసుకొచ్చారు మీ వాళ్ళు? నన్ను అన్యాయంగా పోలీసు వాళ్ళు అన్యాయంగా పట్టుకుపోతే ఆ దొంగవాడు ఏమంటాడు? నేను దొంగతనం చేయలే. వీడు కూడా నేనేం చెయ్యలేదంటాడు. ఓ అలాగా చేయలేదా? సరే నాయన సీసీ కెమెరాని కొంచెం చూపించండి రా వీడికి. బ్లాక్ బాక్స్ వీడి దగ్గరే ఉంటుంది. వీడి బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తారు. దాంట్లో వీడు ఏమేం చేశాడో అన్నీ కనపడతాయి. ఎదురుగా ఇంకా ఫిల్మే పెట్టిన తర్వాత ఒప్పుకోవాలి కదా, చచ్చినట్టు ఒప్పుకుంటాడు. నాయన దీనికి ఇది శిక్ష, దీనికి ఇది శిక్ష, నువ్వు చేసిన తప్పులన్నిటికీ ఇది శిక్ష. ఇంకా నువ్వు కాదనడానికి నేను హైకోర్టుకి వెళతాను, సుప్రీంకోర్టుకి వెళతాను,
ఎవరితో ఆ పెద్ద పెద్ద అడ్వకేట్స్ నాకు తెలుసు, లక్షలు లక్షలు ఇచ్చుకొని గంటకి వాళ్ళతోనే వాదించుకుంటాను. నువ్వేం చెప్పినా లాభం లేదు. కోర్టు యమధర్మరాజు కోర్టే, తీర్పరి కూడా యమధర్మరాజే. చిత్రగుప్తుడు చూపిస్తాడు. చిత్రగుప్తుడు అంటే రహస్యంగా మన లోపల ఉండి, గుప్తంగా ఉండి చిత్రాలు తీసేవాడు. వాడు గుప్తంగా ఉండి చిత్రాలు తీస్తున్నాడు. చిత్రాల ఇంటి పేరు వాళ్ళు కాదు, చిత్రాలంటే ఫిలిం. ఎవడన్నా ఉన్నాడా? ఎవడన్నా? సిద్ధువాడు వాడు కాదు. కాబట్టి చచ్చినట్టు ఒప్పుకోవాలి. వీడిని వెంటనే నా వాళ్ళందరూ ఉన్నారు, నేను మళ్ళీ కిందికి పోయేస్తానని పంపిస్తారు. వెనక్కి మళ్ళీ వస్తాడు మనవాడు. వచ్చి 13వ రోజు వరకు ఈ ఇంటి చుట్టే తిరుగుతాడు. వైశ్యులకు మాత్రం 16 అన్నది శాస్త్రం. మిగిలిన వాళ్ళందరికీ 11వ రోజు 13వ రోజు వెళ్ళిపోతామండి. వైకుంఠ సమారాధన చేసి ఇంకా బోరా నాయన అంటారు. మరి అప్పుడే పోయిన వాడికి 13వ రోజు దాకా ఎందుకు పెట్టారు అది మీకు తెలియదు. అదేమిటంటే యముడు పంపించాడు మళ్ళీ, ఎందుకంటే మీ వాళ్ళందరినీ చూసి వస్తాను. పాపం మన వాళ్ళందరినీ చూడటానికి వాడు దిక్కింది ఇక్కడికి వస్తాడు. అందరూ కూడా ఏం మాట్లాడుతున్నాడో వింటారు. ఏం మాట్లాడుకుంటారు? ఉన్నన్నాళ్ళు డబ్బులన్నీ నాశనం చేశాడు, ఆ డబ్బులన్నీ మిగిలిస్తే ఇప్పుడు మనం అంతా నవ్వుకుంటున్నాం. వాడికి ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. సంపాదించిందంతా వీళ్ళకే పెట్టానురా, వీళ్ళ దుంపలేగా ఒక్కడు కూడా నా కోసం ఆలోచించటం లేదు. ఇది కథ. ఇప్పుడు మన వాడు వెళ్ళాలి పైకి, వాడికై వాడు వెళ్ళాలి. ఇందువరకు యమకింకర్లు తీసుకెళ్లారు, ఈజీగా క్షణాల్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎస్కార్ట్ లేదు, సొంతంగా వెళ్ళాలి. చాలా కష్టపడి 1 సంవత్సర కాలం పడుతుంది వీడికి వెళ్ళటానికి. అప్పుడు 1 రోజులో వెళ్ళగలిగాడు. ఏమ్మా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పునరపి జననం పునరపి మరణం అన్నప్పుడు ఇది ప్రొసీజర్. ఆ ప్రొసీజర్లో పడకుండా మనం తప్పించుకోవాలంటే యమపట్టణానికే వెళ్ళక్కర్లేదనుకుంటే కదా, అద్వైత సాధన చెయ్యండి. సాధన చేస్తే మాకేమిటండి లాభం, మీలాగా రామనాథం గారిలాగా మాకు అంతా తెలుస్తుందా అంటే తెలియదు, తెలియడానికి అవకాశం లేదు. మరి ఏంటండి మాకు లాభం అంటే, మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చి కూర్చొని విన్నందుకు లాభం. ఉత్తర ద్వారం నుంచి తీసుకెళ్తాడు మిమ్మల్ని. ఉత్తర ద్వారం నుంచి తీసుకెళ్ళినప్పుడు యమధర్మరాజు ఏం చెప్తాడంటే, నాయన నువ్వు యోగభ్రష్టుడివి, అంటే ఒక యోగాన్ని స్వీకరించి దాంట్లో నువ్వు ఫుల్ఫిల్ కాలేక మళ్ళీ వెనక్కి వచ్చిన వాడివి, నీకు మంచి మానవ శరీరం మళ్ళీ ఇస్తాను. మనకు మానవ శరీరం ఇప్పుడు చాలా అదృష్టం కొద్దీ వచ్చింది, మళ్ళీ మానవ శరీరం రాదు. మరి ఎవరికి వస్తుంది? ఆ యోగభ్రష్టో అభిజాయతే. నిన్నిప్పుడు ఎవరింట్లో పుట్టిస్తాడంటే, ఎప్పుడైతే నువ్వు ఈ శరీరంలో నాకు ధనమే కావాలి, ధనేషణ దారేషణ పుత్రేషణలో మొదటిది ఏమిటి? ధనం. ఆ ధనం నీకు కష్టం లేకుండా శుచీనాం శ్రీమతాం గేహే, శుచిమంతులైన శ్రీమంతుల ఇంట్లో నిన్ను పుట్టిస్తా. నెక్స్ట్ మన జన్మ ఏమిటి అంటే, ఈ జన్మలో తెలుసుకుంటే మంచిదే, మళ్ళీ జన్మకి వెళ్లకుండా ఉంటాం. ఒకవేళ తెలుసుకోలేక కనుక మన శరీరాన్ని పోగొట్టుకుంటే లాభం ఏమిటి అంటే, వచ్చే జన్మలో ఖచ్చితంగా మీరు ధనవంతుల ఇళ్లలో పుడతారు. ఇళ్లలో పుడితే అన్ని భ్రష్టాచారాలే కదండి ఉండేది. మరి ధనవంతులు అసలు ఆచారమే పాటించారు కదా అని అంటే అట్లా కాదు, శుచిమంతులైన శ్రీమంతుల ఇంట్లో. ఆయన ఆ అడ్జెక్టివ్ వేశాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ మనకు హామీ ఇచ్చాడు, అటువంటి ఇంట్లో నిన్ను పుట్టిస్తానురా అన్నాడు. మరి నాకు పుణ్యం ఉండదు కదా, నేను ఎట్లా పుడతాను అట్లాంటి ఇంట్లో? ఇప్పుడు ఆనందధామానికి వచ్చి నువ్వు పుణ్యమే సంపాదించుకున్నావు. ఈ గంటన్నర మీరు చేస్తున్న పని ఏమిటి అంటే, గొప్ప చెప్పట్లేదమ్మా, నేను శాస్త్రం ప్రమాణంగా చెబుతున్నా, ఆలోచించండి. కాబట్టి నెక్స్ట్ బర్త్ ఏంటి మనకి? నెక్స్ట్ బర్త్ వద్దు అనుకుంటే ఏం చేయాలి? ఇక్కడే 7 మెట్లు ఎక్కాలి. 7 మెట్లు ఎక్కాలి. శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, సత్వాపత్తి, అసంసక్తి, పదార్థ భావన, తుల్యగా.
మరి 7 మెట్లు ఎక్కితే మన 5 కవచాలు తెగిపోతాయి. 5 కవచాలు ఎప్పుడు తెగిపోతాయో మన రాక్షసత్వం పోతుంది. మీకు ఒక కథ చెప్తాను. కథ ఇది, కథ వినండి. ఎందుకు కథ చెప్తున్నానంటే కవచాలు తెగిపోతే మనకేమిటి లాభం. ఒకడు సహస్ర కవచాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడి పేరు సహస్ర కవచాసురుడు. 1000 కవచాలు ఉన్నాయిట వాడికి. మనకు 5 కవచాలు ఉన్నాయి, వాడికి 1000 ఉన్నాయి. అంటే మనకంటే చాలా పవర్ఫుల్ మ్యాన్ వాడు. సహస్ర కవచాసురుడు. వాడి కవచాలు ఎట్లాంటివంటే పురుగుల వాడి కవచాలు ఎట్లాంటివంటే ఎవడైనా 100 సంవత్సరాలు తపస్సు చేయాలి, 100 సంవత్సరాలు వాడితో యుద్ధం చేయాలి. 100 ఏళ్ళు తపస్సు చేయాలి, 100 ఏళ్ళు వీడితో యుద్ధం చేయాలి. అప్పుడు వాడి ఒక్క కవచం తెగుతుంది. అర్థమైందా? వీడు 100 ఏళ్ళు వీడితో యుద్ధం చేసేటప్పుడు తపస్సు వీడే చేయాలి కదా. వీడు 100 ఏళ్ళు తపస్సు చేస్తే వాడు ఊరికే కూర్చుంటాడా? వాడు వచ్చి వీడిని అసలు యుద్ధం చేశాక మీరు చంపడు. ఇది సాధ్యం కాలే. వాడికి అటువంటి వరం ఉంది. 100 ఏళ్ళు తపస్సు చేసి 100 ఏళ్ళు యుద్ధం చేసి ఒక్క కవచాన్ని తెగొట్టాలి వాడి కవచం. అటువంటివి వాడికి 1000 ఉన్నాయి. పాపం వాడిని ఎవ్వరూ ఆ రాక్షసుని ఏం చేయలేకపోతున్నారు. రావణాసుడి పత్తలకాయలే ఉన్నాయి, వాడికి 1000 కవచాలు ఉన్నాయి. అందుకని ఏం చేశారంటే ఈ రాక్షసులు ఈ దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని అడుక్కున్నట్ట. అయ్యా ఏమిటి కథ, ఇటువంటి దుర్మార్గుడు వీడు ఒకడున్నాడు, ఏం చేస్తున్నాడంటే ఎవడెవడు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడో వాళ్ళ ధర్మాలు పాటించకుండా చేస్తున్నాడు. వాళ్ళు పాటించడం ఏంటి, యజ్ఞయాగాదులు చేస్తున్నారు. ఆ యజ్ఞంలో ఏదో నీళ్లు పోయటమో రక్తం పోయటమో ఎముకలు వేయటమో అవే కదా మనం చూసాం కదా రామాయణంలో. విశ్వామిత్రుడు ఎందుకు తీసుకెళ్ళాడు రామలక్ష్మణులను? యాగ సంరక్షణ కోసమే తీసుకెళ్ళాడు కదా. అప్పుడు సనాతన ధర్మమే ఉండేది. ఆ ధర్మాన్ని పాడి హిందూ ధర్మం కాదు, అది హిందూ మతం కాదు. మనం అందరం హిందూ మతం కాదు మంది. ఈ పేరు కొత్తగా మనకు బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. మనం భారతీయులం. అందుకే భారతీయత భగవద్గీత అని నేను ఒక పుస్తకం రాశాను, చదువుకోండి. ఇంట్లో పెట్టుకోవడానికి కాదు పుస్తకం, చదువుకోండి, తెలుస్తుంది మీకు. విష్ణుమూర్తిని ప్రార్థిస్తే పురాణం ఇది, అద్వైతం కాదు. విష్ణుమూర్తి తనని 2 భాగాలుగా చీల్చుకున్నాడు. ఒకడు నరుడు, ఒకడు నారాయణుడు. నరుడు అర్జునుడు, నారాయణుడు కృష్ణుడు. నరనారాయణులు అంటారు, మీకు తెలిసేమో. బదరికా వనంలో వీళ్ళిద్దరూ తపస్సు చేశారు. నరుడు తపస్సు చేస్తే నారాయణుడు యుద్ధం చేసేవాడు. ఎవరితో? ఈ రాక్షసుడితో. మళ్ళీ వీడి 100 ఏళ్ళు అయిపోయేప్పటికి వాడి 100 ఏళ్ళ తపస్సు అయిపోతుంది. మళ్ళీ నరుడు యుద్ధానికి వస్తే నారాయణుడు తపస్సుకి వెళ్తాడు. తనని తాను 2గా చేసుకున్న నరనారాయణులు అనేవాళ్ళు వాళ్ళు. ఆ ఇద్దరూ కలిసి ఈ సహస్ర కవచాసురుడి 999 కవచాలు తెంపేశారు. ఎన్నేళ్ళు యుద్ధం చేశారో, ఎన్నేళ్ళు మరి తపస్సు చేశారో. ఇద్దరు కలిసి అంటే ఇద్దరు కాదు, వాళ్ళు ఒకళ్ళే. తను 2 భాగాలుగా విభజించుకుని ఆ సంగతి చేశాడు. ఇంకా ఒక్క కవచం ఉంది. ఈ ఒక్క కవచము పోతే వాడు రాక్షసుడు కాకుండా వాడు మామూలు వాడు కావాలి. ఆ కవచం ఒక్కటి ఉంది. ఇప్పుడు అర్జునుడి నరుడి వంతు, అంటే నారాయణుడు యుద్ధం చేశారు, తపస్సుకు పోతున్నాడు. ఇప్పుడు నరుడు యుద్ధానికి రావాలి. ఆ సమయంలో వీడు ఒకే కవచం ఉందిరా నాకు, ఈ కవచాన్ని నేను రక్షించుకోవాలంటే నేను యుద్ధంలోంచి పారిపోను. ఎందుకంటే వీడు వచ్చాడంటే ఇప్పుడు ఈ కవచం పోతుంది. నేను ఈ యుద్ధంలో నుంచి పారిపోవడం మంచిది. వాడు బదరికావనం నుంచి వచ్చే లోపల వీడు పారిపోయినాడు. సరిగ్గా ఆ సమయానికి కుంతి ఆ సూర్య భగవాను పిలిచి ఆ ముని మంత్రం ఇచ్చాడు కదా, ఆ మంత్రం కోసమని ఆ సూర్య భగవాను టెస్ట్ చేద్దాం అనుకుంది. మంత్రం ఆయన్ని పిలిచింది. సూర్యకిరణం కుంతిలో ప్రవేశించబోయే సమయంలో ఈ కవచాసురుడు అందులో దూరాడు. ఎందులో దూరాడు? ఆ సూర్యకిరణంలో.
వాడే కర్ణుడు. కర్ణుడికి సహజ కవచ కుండలాలు ఉన్నాయి, గుర్తుందా? కర్ణుడు అంత మంచివాడు ఎందుకైనాడు? 999 కవచాలు ఆల్రెడీ పోయినాయి, ఇంకా ఒక్కటి పోవాలి. ఆ ఒక్కటి పోవాలంటే ఎవరి టర్న్ అది? అర్జునుడి టర్న్. అందుకని అర్జునుడే చంపాల్సి వచ్చింది కర్ణుడిని. భారతం అట్లా చదువుకోండర్రా, ఊరికే చదవకండ్రా. ఆ భారతం మీకు కూడా వచ్చి పిల్లలకి అందరికీ నేర్పించండి రా. బాలభారతం ఉంది, బాలరామాయణం ఉంది. అక్కడ ఇంగ్లీష్ మీడియం, మీ బొంద మీడియం చావగొట్టండి ఎవరినన్నా ఇంగ్లీష్ మీడియం అంటే. మేమందరం కూడా తెలుగే చదువుకున్నాం, మాకు ఇంగ్లీష్ రాదా? ఏమిరా 3వ క్లాస్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియమా? మనందరం నోట్లు మూసుకుని ఊరుకోవడమా కదా? రెయిన్ గో అవే కమ్ అగైన్ అనదర్ డే. రెయిన్ నువ్వు రాకపోతే మాకు పంటలే పండవు, మేము తిండే తినం, మేమంతా డ్రాట్ వచ్చేసి చచ్చిపోతాం అంతే. అది కదా, అదే విద్యా విధానం. మనుషుల్ని ఏం చేయాలరా? ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి హిందూ మతం అంటే ఏమిటో కూడా తెలియని స్థితిలో ఉన్నాం. ఇంకా చూడండి, ఎంతమంది దండయాత్రలు చేసి మన దేశాన్ని ఎంత భ్రష్టు పట్టించినా ఇంకా మనలో ఎక్కడో అది ఉంది కదా. అదేంటి అంటే ధర్మం. అది ఎక్కడుంది అంటే మన బుద్ధిలో చేరి రక్షణ పొందుతోంది. ఆ బుద్ధిలో చేరి అంటే అర్థం ఏంటంటే, మనం ఏదన్నా తప్పు పని చేద్దామని మీరు ఊరికే అనుకోండి, తప్పు చేయవాకండి. అనుకోగానే మీ లోపల నుంచి ఒకటి మాట్లాడుతుంది, ఎందుకు అటువంటి పాపం పనిచేస్తావు, అది చెయ్యవు అని నేను చెప్పక్కర్లే. మీ లోపల దాని పేరు అంతర్యామి. అంతర్యామి, యామి అంటే కంట్రోలర్. ఒక కంట్రోలర్ మన లోపల ఉన్నాడు, వాడు మన బ్లడ్లో ఉన్నాడు. వేరే దేశాల వాళ్ళ బ్లడ్లో వాడు ఉండడు. ఎందుకని? వాళ్ళది సనాతన ధర్మం కాదు. మన 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 మతం ఎక్కడుంది, మన ధర్మం ఎక్కడుంది అంటే మన రక్తంలో ఉంది. ఎందుకంటే మనం ఉంటున్నది మన పూజా గదిలో, అవునా కాదా? భారతదేశం అంటే అంత ఈజీ కాదర్రా. భారతీయులు అంటే అర్థమే అది. ప్రకాశం వైపు పరుగు పెట్టేవాళ్ళు, అజ్ఞానం చీకటి వైపు కాదు. మనం ప్రకాశం వైపు వెళుతున్నాం. మన గొప్పతనం మనకు తెలియకపోతే మనం భ్రష్టు పట్టిపోతాం. మన గొప్పతనం ఏమిటంటే, నువ్వెవరో నువ్వు తెలుసుకో. మిగిలిన దేశాల వాళ్ళందరూ బయట ఉన్నదేమిటో తెలుసుకుంటారు. సైంటిస్టులు అందరూ ఏం చేస్తున్నారు? బయట ఉన్న దాని మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. వాళ్ళకి డేటా ఎక్కడ దొరుకుతుంది? అవుట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్. అది వాళ్ళకి డేటా. మనకి డేటా ఎక్కడ దొరుకుతుంది? మన ల్యాబ్ ఎక్కడుంది? మన లోపల ఉంది. వాళ్ళ ల్యాబ్ నాసాలో ఉంది కదా. ఆలోచించండి. వాళ్ళు చంద్రుడి దగ్గరికి, సూర్యుడి దగ్గరికి వెళ్ళలేదు, చేస్తారు కానీ వెళ్ళాలి గ్రహాలలోకి. మనం గ్రహాలన్నీ దాటిన విశ్వాంతరాళంలో మనం వెళ్ళి విశ్వాన్నంతా మనలో కలుపుకుండేటువంటి శక్తి మనది. మన మతం ఎంత గొప్పది. వాళ్ళ మతానికి ప్రచారం కావాలి, మన మతానికి విచారం కావాలి. విచారం చేసేది బుద్ధి. విచారం అంటే దిగులు పడేది, ఆలోచించేది కాదు. విచారణ, ఎంక్వైరీ ఎక్కడ చేయాలి? నీ బుద్ధిలో చేయాలి. మరి దానికోసం నేను ఈ 3 మానుకోవాలా అండి? ఈ 3 నాదికి సంబంధించినవి. నువ్వు ఎంక్వైరీ చేయాల్సింది నేను లోపల. రమణ మహర్షి అదే చెప్తున్నాడు, హూ యామై అని థింక్ చేయరా అని. నేనెవడు అని అనుకోరా, నీ దుంపదగా నువ్వెవడో తెలుస్తావు. ఇదేమిటి అంటే ఇది ఇంతే, ఇట్లనే ఉంటుంది. అర్థమైందా? ఎందుకు అద్వైతం నేర్చుకోవాలి? పుణ్యం వస్తుందా? పుణ్యం కోసం కాదు. నువ్వెవరో నువ్వు తెలిస్తే నువ్వేమవుతావు అంటే ఈ ప్రపంచానికంతా నువ్వే అధిపతి అవుతావు. నో ద్వైతం. అద్వైతం అంటే అర్థమేంటి? రెండోది లేదు. రెండో వాడు ఉండకపోతే ధనం నీకంటే రెండవది, భార్య నీకంటే రెండవది, నీ కొడుకులు నీకంటే రెండవ వాళ్ళు, నువ్వు అనుకున్న 3 కూడా నీ నాదికి సంబంధించిన వాళ్ళు, నీ నేనుకు సంబంధించిన వాళ్ళు కాదు.
నువ్వు నేను డెవలప్ చేసుకో. నీ 5 కవచాలు విసిరి పారేయంటే పారేవా కదా. సహస్ర కవచాసుడు కవచాలు దిగారంటే నరనారాయణులు జన్మకు రావాలి. మన 5 కవచాలు తెగాలంటే సాక్షాత్ పరబ్రహ్మ, వాడికి నరనారాయణులు విష్ణువు చెబుతున్నాడు. ఇంకా పై లెవెల్ గురు సాక్షాత్ పరబ్రహ్మ. మన 5 కవచాలు నిమిషంలో తెగ్గొట్టగలడం. అది ఊరికే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. మనది ఋషి ప్రోక్తం గురు సంప్రదాయం. మనకి గురువే దేవుడు, గురువే విష్ణువు, వెంకటేశ్వర స్వామి కాదు. మీకు లెవెల్స్ తెలిసినాయా? కనీసం సగుణారాధన ఏమిటో నిర్గుణారాధన ఏమిటో అర్థమైందా? నిర్గుణారాధన అందుకోలేని వాడికి మాత్రమే సగుణారాధన. సగుణారాధన ద్వారా అందుకోవలసింది నిర్గుణారాధన. మరి మనం ఏం చేస్తున్నాం? సగుణారాధనలోనే మన కోరికలన్నీ వాడికి చెప్పుకోవడం, వాడిని సర్వెంట్ని చేశాం. సర్వెంట్కే కదా మనం పనులు చెప్పేది. పని చెప్పినందుకు వాడికి ఏమి ఇస్తాం? డబ్బులు ఇస్తాం. వీడికి ఆఫీసర్కి కూడా పని చెప్పి లంచం ఇస్తున్నాం కదా. అందుకని కదా అవుతున్నది పనులు. ఆలోచించండి. ఎందుకంటే సనాతన ధర్మంలో మనం 98వ ప్రశ్న నుంచి 101 వరకు దాంట్లో వెళ్ళాం. ఏమ్మా, శుభేచ్ఛ అనే దాటి విచారణ అనే భూమికలో ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే, శుభేచ్ఛ లేకపోతే సాయంకాలం అయ్యేటప్పటికి పద ఆనందధామానికి పోదామని నీ మనసు చెప్పదు. చెప్పింది కదా, చెప్పకపోతే మీరు ఇంతమంది రారు. మళ్ళీ ఇంకా మీ మనసు ఇంకో మాట కూడా చెప్పింది. 6 గంటలు అయితే ఆవిడ తలుపు వేసుకుంటుంది, గేటు తాళం వేస్తుంది, ముందుగా పోయి కూర్చోపో, మళ్ళీ రానియ్యరు వాళ్ళు అని చెప్పిందా లేదా? చెప్పింది. చెప్పకపోతే మీరందరూ రారు కదా. మీరందరూ వచ్చారంటే అర్థం అది. అప్పుడు మీరు ఏ క్లాస్లో ఉన్నారో మీకు తెలియాలి కదా. ఎవడైనా వచ్చి నాయనా నువ్వు ఏ క్లాస్ స్టూడెంట్ రా అని అడిగితే కదా చెప్పాలి కదా. మన యూనివర్సిటీలో అంటే నేను 2nd ఇయర్ స్టూడెంట్. 2nd ఇయర్లో ఏం చెప్తున్నారు? విచారణ. విచారణ ఎవరికి చెప్పాలి? నీ నాదిక. వచ్చి కూర్చున్నది నాది, వింటున్నది నేను. స్టూడెంట్ ఎవరు? నేను, నాది కాదు. నాది మీరు వేసుకున్న కోటు నాదిని మీరు ఇప్పుడు అక్కడ వదిలిపెట్టి వచ్చారు. మళ్ళీ వెళ్ళేప్పుడు తగిలించుకుపోండి, మాకు అభ్యంతరం లేదు. నేనునే ఇక్కడ పెట్టండి, నాదిని తగిలించుకుపోండి. ఆ కోటు మొత్తం ఒక్కసారి కాల్చి పారేస్తాడు ఆయన. ఏం పర్వాలేదు. అమ్మో మా కోటు లేకపోతే ఎట్లా అంటే ఏం అవసరం లేదు. చెప్పే కదా ముందే. యమపట్నానికి ఉత్తర ద్వారం నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో కోటు తగిలిచ్చి తెస్తాడు. ఎందుకంటే ఇంకా 5 భూమికలు మనం వెళ్ళాలి. ఆ 5 భూమికల కోసం మళ్ళీ కోటు తగిలిస్తాడు. ఈసారి మాకు 3 లేయర్లు ఉన్న కోటే వేస్తాడు. లేదు 5 లేయర్ల కోటు వేయాలి. 5 లేయర్ల కోటు వేయకపోతే మన నేను నాది అనే కోట్ లేకపోతే ఇక్కడ ఈ సొసైటీలో తిరగడానికి వీల్లేదు. అందుకని మీ నాదికి కాదు మేము చెప్తున్నది, మీ నేనుకి ఏం చెప్తున్నాం? విచారణ అనే భూమికలో 98వ ప్రశ్న నుంచి ఆ భూమికలో ప్రవేశించాం. విజయదశమి రోజు నుంచి ఒక నెమలి, ఒక కోడి మనకు పాఠం చెబుతున్నాయి. అవి మన గురువులు. ఎందుకంటే మరి వాటి ద్వారానే కదా. నేను ముందు ఒక పులిని చూశాను. ఆ లోపల గాలి నేను నెమలైనాను అంటోంది, నేను పులైనాను అంటోంది. ఓ ఈ లోపల గాలి ఇప్పుడు భరత్ అయింది కదా, అది ఆదిత్య అవుతుంది, అది రవి అవుతుంది, ఏమైనా అవుతుంది. అది నిరాకారం, అది సాకారం ధరించి. ఇప్పుడు మీరందరూ ఎవరుగా ఉన్నారంటే నిరాకారంగా ఉన్నారు. ఎందుకని? మీరందరూ నేనుగా ఉన్నారు. మీ నాదులన్నీ ఏమైపోయినాయి? మీ కోట్లన్నీ అక్కడ ఉన్నాయి. వెళ్ళేటప్పుడు మళ్ళీ చెప్పులు తీసుకున్నట్టు కోట్లను కూడా తగిలించుకుని పోండి. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. మీ నామరూపాలు మీకు గుర్తుకొస్తున్నాయా? అస్సలు రావు. ఎందుకంటే ఎవ్వరు ఈ కాలు ఇట్లా తీసి ఇట్లా పెట్టుకొని నొప్పి
అవన్నీ లేవు. కింద కూర్చున్నారు చూడండి, ఎంత లక్షణంగా కూర్చున్నారు, ఏం బాధలు. ఎందుకంటే నాది పని చేయదు. నన్ను అడుగుతూ ఉంటారు చాలామంది, అమ్మ మీరు కూర్చుని అట్లనే ఉంటారే కదలరే అంటే, ఎందుకు కదలు, బాగా కదులుతున్నాను అని. ఏం కదలక్కర్లేదు, ఎందుకంటే కోట్లన్నీ అక్కడ ఉన్నాయి, నాదులన్నీ అక్కడికి పోయినాయి, నేనులన్నీ ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే నేనుకే పాఠం కావాలి. నేను ఏమనుకుంటోందంటే, నేను అందులో నుంచి ఇందులోకి వచ్చి గాలి అనుకుంటోంది, దీనిలో గాలి ఈ ఆకారం పొందినట్టుగా కనబడుతున్నానే కానీ నేను అదే కానీ దాంట్లోకి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు. ఇది బంధించింది నన్ను. అర్థమవుతోందా? ఉన్న నేను ఎవరు బంధించారు? నాది బంధించింది. ఈ ఆకారం రావడానికి అదే కారణమైంది. అందుకని ఆ నేను ఎప్పుడెప్పుడు బయటపడదామా, ఎప్పుడెప్పుడు బయటపడదాం అంటే దీనిలో ఉండడం దానికి ఇష్టం లేదు. దీనిలో ఉండకపోతే రామనాథం గారు చెప్పే పాఠం వినటానికి లేదు కదా, అవునా కాదా? అందుకని నేను అంత కుతూహలంగా, లేకపోతే ఇంతసేపు పలకకుండా మాట్లాడకుండా ఒకే ఏకాగ్రతగా ఇంతమంది మనుషులు కూర్చుంటారా? ఇంతకుముందు కూర్చున్నారా? కూర్చోలే. ఇంతకుముందు ఇట్లా లేరు కదా. ఇప్పుడు వినండి, వాడు అడుగుతున్నాడు, మన రిప్రజెంటేటివ్ ఒకటి పెట్టుకున్నాం కదా మన ప్రశ్నలు అడగడానికి. వాడు చెప్తున్నాడు, 102వ ప్రశ్న ఇది. దృగస్తి దృశ్యం నాస్తి. అయ్యా, ఇందాకటి నుంచి మీరు సనాతన ధర్మం అని, హిందూ మతం అని, క్రిస్టియానిటీ అని ఏదేదో మతాలు, ఇవన్నీ దృశ్యాలు, ఇవన్నీ దృశ్యాలు. నేను ద్రష్టని. ద్రష్ట అంటే చూసేవాడిని. నేను ఎప్పుడు ద్రష్టనైనాను అంటే, జాగ్రత్తగా వినండమ్మా, ద్రష్ట దృక్కు దృశ్యం నా లోపలే ఉండాలి. ద్రష్ట దృక్కు దృశ్యములు తనలోనే కలవు. తనలోనే కలవు అని అంటే వాళ్ళు చెప్పారు, నా లోపలే ఉన్నాయి అని వాళ్ళు చెప్పారు. ఎవరు చెప్పారు? శాస్త్రం చెప్పింది. కానీ నాలో ద్రష్ట దృక్కు దృశ్యం 3 ఉన్నాయని నాకు తెలియదు కదా. నేను ఎప్పుడు ద్రష్టనైనాను అంటే నీ లోపలి నేనునే, నేనెప్పుడు నేనునే. నేనెప్పుడు ద్రష్టనైనాను అంటే ఒక దృశ్యం కనపడితే, చెప్పా కదా, అది కనపడితే నువ్వు చూసావా, నువ్వు చూస్తే అది కనిపించిందా? ప్రపంచం ఉంది అని అది కనపడితే నువ్వు చూసావా, నువ్వు చూస్తే నీకు ప్రపంచం కనిపించిందా? ఇది కదా ప్రశ్న వస్తున్నది, మనం వెంటబడుతున్నది. నేను చూస్తేనే అది కనపడుతుంది. దానికై అది నేనున్నానని చెప్పలేదు. కాబట్టి ఎప్పుడైతే దాన్ని నేను చూశానో, నేను చూసి ఏం చేశానో, అది ఫలానా వస్తువు అని నేను కనుక్కున్నాను. కనుక్కున్నవాడిని నేను. అక్కడ తాడుంది, తాడు నీకు చెప్పలేదు, నాకు చెప్పలే, నేను తాడుని, నేను ఉన్నాను అని నాకు చెప్పలే. కానీ ఉన్నదే, ఆ ఉన్నదాన్ని నేను చూశాను. నేను చూసినప్పుడు అది నాకు పాముగా కనిపించింది. పాముగా కనిపించిందా, తాడుగా అంటే దీపం పెట్టాక తాడుగా కూడా కనిపించింది కదా. ఒకప్పుడు పాముగా కనిపించింది, ఒకప్పుడు తాడుగా కూడా కనిపించింది కదా. కానీ కనిపించడం దాని పని, చూడడం నా పని. ఎప్పుడైతే నేను దాన్ని చూశానో, చూడగానే అది దృశ్యమైంది, కనిపించింది కదా. నేను ద్రష్టనైపోయినా. తక్షణం, మరుక్షణం అనకూడదు, తక్షణం, ఆ క్షణమే చూడగానే నేను ద్రష్టనైనాను. అంటే అంతకుముందు నేనెవరు? ద్రష్టని కాను, నేను. అంతకుముందు నేనుని. దృశ్యం కనపడగానే నేను ద్రష్టనైనాను. దృశ్యం కనపడడానికి, ద్రష్ట చూడడానికి మధ్యలో దృక్ అనేది ఒకటి కావాలి. అంటే ఈ దృక్కు ఎవరు? నేనే అంటే నేను ఒక కాంతి కిరణాన్ని అనుకోండి కాసేపు. ఎప్పుడైతే నేను మిమ్మల్ని చూశాను అంటున్నానో, నా లోపల నుంచి ఒక దృశ్య తరంగాలు నీ దాకా వచ్చి దాని దగ్గర ఆగిపోయి మళ్ళీ ఆ ఫిగర్ని నా లోపలికి తెస్తాయి. అది కదా
సైన్స్ ఏమంటోంది? శబ్ద తరంగాలు కూడా అంతే. నేను మాట్లాడుతున్నాను, ఇక్కడి నుంచి ఈ వేవ్స్ అన్ని తరంగాలుగా అంటే ఇట్లా వేవికల్స్ అంటారు వాటిని. మీరు కావాలంటే అటువంటి వాటిని చూడాలంటే కొంచెం వెలుతురు ఉన్నప్పుడు, మరీ ఎక్కువ వెలుతురు కాదు, సూర్యకాంతి ఉన్నప్పుడు మీరు కళ్ళు కొంచెం అట్లా చేసుకొని చూడండి. అక్కడి నుంచి సన్నగా ఏవో ఇట్లా పోతూ కనపడతాయి, చూడండి కావాలంటే. అవి ఇలా ఉంటాయి వేవికల్స్, వాటిల్లో మధ్య ఒక చిన్న సున్నాలు కూడా ఉంటాయి, చూడండి. అవి తరంగాలు, అవి ధ్వని తరంగాలుగా, దృశ్య తరంగాలుగా. ధ్వని తరంగాలు అంటే మన చెవి దాకా, నేను మాట్లాడిన మాట అక్కడ వాళ్ళు స్పీకర్ పెట్టారు కాబట్టి ఆ చివరి దాకా పోతుంది. నా మాటకి అంత దూరం పోయే శక్తి లేదు, ఇది ఇక్కడి వరకే వస్తుంది, మరి అక్కడి దాకా పోతుంది కదా. ఆ తరంగాలు తీసుకెళ్తాయి. అవి దృశ్య తరంగాలు, మనకు కనిపించే తరంగాలు ఏమ్మా. అవి ఆ దృశ్యం వరకు వెళ్ళి, ఆ వెళ్ళిన వాటి పేరు దృక్. నేను ద్రష్టని, అది దృక్, అది దృశ్యం. దృశ్యం తాలూకు రూపాన్ని నా దగ్గరికి తీసుకువచ్చింది కదా. ప్రశ్న ఏమిటంటే, దృగ్ అస్తి దృశ్యం నాస్తి. శాస్త్రం ఈ మాట చెప్పింది. దృక్కు దృశ్యము ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఏమ్మా. దృక్కు దృశ్యము ద్రష్ట అర్థమైనారు. చూసుకోకండి ఎవరైనా. ద్రష్ట దృక్కు దృశ్యం. అంతకుముందు నేనెవరు? ద్రష్ట దృక్కు దృశ్యం కాదు. దృశ్యం కనపడక ముందు నేనే కదా. నేను అన్నవాడికి నేను ద్రష్టను కాల. దృశ్యం కనపడినప్పుడు మాత్రమే నేను ద్రష్ట అయినాను. మరి దృశ్యం అక్కడ ఉంది కదండి, మీరు దృక్కును చూశారు కదా, అది మీ దగ్గరికి, అది జడం. దృశ్యం జడం. దృశ్యం నా దగ్గరికి నడిచి ఎలా వచ్చింది? దృశ్యం నడిచి రాలే. నా దృక్కే, నేను ద్రష్టను కదా, నా దృక్కు ఏం చేసిందంటే దృశ్యం వరకు వెళ్ళి దృశ్యమంతా ఆక్రమించి దాంతో, అంటే నా దృక్కే అది దాటిపోలేకపోయిందంటే ఆ రూపం అది ధరించింది. అది మళ్ళీ నా దగ్గరకు దృశ్యం అక్కడే ఉంది. మీకు జ్ఞేయం అర్థమైనప్పుడు అర్థమవుతుంది. జ్ఞానం, జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం. జ్ఞేయం ఏమిటి అంటే, ఇదిగో చూడండి, ఈ ప్లేటు నాది, ఈ ప్లేటు ఇప్పుడు జ్ఞాత, ఈ ప్లేటే, ఇది జ్ఞాత అవుతుంది, ఇప్పుడు ద్రష్ట అవుతుంది. ఎప్పుడు అవుతుంది? ద్రష్ట అంటే దృశ్యం చూసేటప్పుడు, జ్ఞాత అంటే తెలుసుకునేటప్పుడు. ఇది దీని తాలూకు దృశ్యమంతా, ఈ దృక్కంతా మీ దగ్గరికి వచ్చింది. మీ దగ్గరకు వచ్చి, అంటే ఇప్పుడు మీరు దీన్ని చూస్తున్నారు కాబట్టి మీ దృక్కు దీని దగ్గరికి రావాలి. ఇది దృశ్యం మీకు అర్థమవుతోందా? ఏనాయనా మీకు అర్థమవుతోందా? ఇది ఏమిటవుతోంది? ఇది మీకు దృశ్యం అవుతుంది, నాకు కాదు. అప్పుడు మీరు ద్రష్ట అవ్వాలి. మీ దృక్కు ఇక్కడి దాకా వచ్చి దీన్ని దాటిపోలేక, ఇదొక మెటల్ కదా, మళ్ళీ మీ దగ్గరికి వచ్చింది. దీని తాలూకు రూపాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ తీసుకొచ్చిన పదార్థం, మీ దగ్గర ఒక ప్లేట్ ఉంది చూడండి, ఆ ప్లేటు మీ దృశ్య తరంగాల, ఇదే మీ దృశ్య తరంగాలే. ఎందుకని? ఇది నా దగ్గర ఉంది. అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఈ ప్లేటు మీ దృక్కు యొక్క రూపమే, అవునా కాదా? మరి మీ దృక్కు తరంగాలుగా ఉంది కదా, ఈ రూపం ఎట్లా ధరించిందంటే కాన్సన్ట్రేటెడ్ దృక్కు కాన్సన్ట్రేట్ అయింది కదా ఇక్కడ, అది ఈ రూపాన్ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చి మీ దగ్గర పెట్టింది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్లేటు రూపంగా ఉంది మీ దృక్కే, ఇది కాదు. అట్లా ఈ ప్రపంచమంతా నా లోపలికి ఎట్లా వచ్చింది అంటే అట్లా వచ్చింది. అర్థమైందా? ఈ ప్లేట్ వచ్చినట్టు ప్రపంచం రాలే. గురుదేవా ఏమో అర్థమైందా? ఇంత కష్టమైనవి ఎట్లా చెప్పమంటారా నన్ను? నాకు నేను హాయిగా తెలుసుకోగలిగాను, కానీ మీకు చెప్పాలంటే చాలా కష్టం. కానీ బాగా వింటున్నారు కాబట్టి, శ్రద్ధగా వింటున్నారు కాబట్టి
చెప్పగలుగుతున్నా. ఇప్పుడు అర్థమైనట్టుండి మళ్ళీ రేపు వెళ్ళిపోతానంటే ఒప్పుకోవకండి దాన్ని. ఎందుకంటే విచారణ అనే భూమికలో ఉన్నారు మీరు. దాన్ని ఎలా దాచిపెట్టుకోండి. ఇప్పుడు మన లోపల ప్లేట్ రూపం ధరించి, దీని రూపం ధరించి మన లోపల ఉన్నదంటే ఇది కాదు. ఇది ఏమిటో చెప్పమంటారా? ఇది సత్. మీ దగ్గర ఈ రూపం పొందింది మీ చిత్. దాన్ని ఎక్కడ పెట్టారంటే మీ చిత్తాకాశంలో పెట్టారు. మీ చిత్తాకాశంలో పెట్టారు. మీ చిత్తాకాశంలో మీరు దీన్ని ఎట్లా పెట్టారో, ఈ చిదాకాశంలో ఒక ఈ ప్లేట్ తయారు చేసిన వాడు ఎవడో ఉన్నాడు. వాడి ఇచ్ఛ, వాడి జ్ఞానంలో నుంచి ఇది క్రియగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. వాడు పెట్టింది సద్విశేషం, మీ దగ్గర ఉన్న ప్లేట్ చిద్విశేషం. అబ్బా, ఎంత బాగా క్యాచ్ చేశారు. వాడి సద్విశేషం ఎక్కడుంది అంటే చిదాకాశంలో ఉంది. మీ చిద్విశేషం ఎక్కడుందంటే చిత్తాకాశంలో. చాలురా, అంత తెలిస్తే చాలు. అంటే ఇప్పటికి అంత తెలిస్తే దాని మీద డెవలప్ చేయొచ్చు. ఇదే రాకపోతే మరి చేయడం కష్టం. ప్రశ్న ఇప్పుడు వినండి. ప్రశ్న ఏం చెప్తున్నాడంటే, దృగస్తి దృశ్యం నాస్తి. దృశ్యం అనేది లేదు, ఈ దృశ్యం ఉంది. ఏ దృశ్యం లేదు? నీ లోపల ప్లేటు లేదు అంటున్నారు కదా. నాకు దృశ్యం కనిపిస్తున్నది. ఇప్పుడు నా లోపల ఒక ప్లేట్ కనిపిస్తున్నదయ్యా నాకు. విశేష జ్ఞానాన్ని సగుణమని, సామాన్య జ్ఞానమని నిర్గుణమని మీరు రెండు అంటున్నారు కదా. సామాన్య జ్ఞానాన్ని నిర్గుణం అంటున్నాం, విశేష జ్ఞానాన్ని సగుణం అంటున్నాం కదా. సగుణమే అంటున్నాం కదా. విశేష జ్ఞానం చిద్విశేషం, సద్విశేషం అంటున్నాం కదా. అప్పుడు సామాన్య జ్ఞానం, విశేష జ్ఞానం అని రెండు జ్ఞానాలు ఉంటే అద్వైతం ఎలా అవుతుంది గురువుగారు? అది ద్వైతం కదా. అర్థమైందా? వాడు అడుగుతున్నా, అది రెండు కదా, అది ఒకటి ఎట్లా అయింది? దృశ్యం నాలో ఎలా ప్రవిలాపనం అవుతుంది? దృశ్యం నాలో ఎలా ప్రవిలాపనం అవుతుంది? మీకు ఇక్కడ ఈ ప్రశ్నకు అర్థం ఏమిటంటే, ప్లేట్ కదా, ప్లేట్కి ఒక రూపం ఉంది, అది సగుణం. నేను నిర్గుణం. నేనంటే ఎవరు? మొట్టమొదట నేను, ద్రష్ట కాకముందున్న నేను నిర్గుణమే కదా. నెమలిలో చేరి నెమలి ఆకారం ధరించినట్లుగా కనబడుతున్న నేను ఆకారం ధరించలే. నేను నిరాకారం. నెమలిలో ఉన్న గాలి ఏమిటదా? నిరాకారం. ద్రష్ట కాకముందు నేనెవర్రా? నిరాకారం కదా. నాదిని అక్కడ వదిలేసి వస్తే నేను నిరాకారమే కదా. అయితే శరీరంలో బంధింపబడ్డ నిరాకారం, బయటికి పోవాలి అనుకుంటున్న నిరాకారం, పోలేక చిక్కుకున్న నిరాకారం. అది కదా నా తిప్పలు. ఏ సైన్స్ దీనికి ఆగుతుందిరా? సైన్స్ వేస్ట్. ఇప్పుడు నా లోపలికి, మీ లోపలికి ఒక ప్లేట్ వచ్చింది కదా, ఈ వెండి ప్లేటు మీ లోపలికి వచ్చింది కదా. అది ఆకారం పొందిందా పొందలేదా? ఆకారం పొందింది. మీ లోపలి ప్లేట్ కనపడుతోంది కదా. అట్లా ఆకారం పొందిన దాన్ని మీరు సగుణం అన్నారు. అది పొందకముందున్న నా రూపం నిర్గుణం, నిరాకారం కదా. నిరాకారమే ఈ వస్తువు దాకా ప్రవేశించి నన్ను ద్రష్టం చేసి, అది దృక్కై ఆ దృశ్యాన్ని తెచ్చి నా లోపల పెట్టింది. నా లోపల ప్లేట్ రూపంగా ఉన్నది నిరాకారమే. నిరాకారమే సాకారమై కనబడుతోంది. అవును కదా. నిజంగా సాకారం అయిందంటే ఇది రావాలి మీ లోపలికి. ఇది నా దగ్గర ఒకటే ఉంది, ఇప్పుడు మీ దగ్గర హండ్రెడ్స్ ఉన్నాయి. మీరు ఎంతమంది ఉన్నారో అంతమందిలో ఒక్కొక్క ప్లేట్ ఉంది. అది ప్లేట్గా కనపడుతున్నది. కనపడుతుందో లేదో మీ లోపల చూసుకోండి. ప్లేట్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను, ఎందుకంటే ఎదురుగా ఉంది కదా.
వాడు అడుగుతున్నాడు, ఈ ప్లేటు సగుణం కదా. ప్రశ్న ముందు అర్థం చేసుకోండి, జవాబు కావాలంటే వచ్చే వారం చెబుతా. మీరు కూడా దాని గురించి విచారణ భూమికలో ఉన్నారు కాబట్టి మీరు కూడా థింక్ చేయాలి. ప్లేటు మీకు కనపడుతోంది, మీకు కనపడుతున్న ప్లేటు సగుణం అన్నారు, మీరే చెప్పారు గురువు గారు, మేమంటం లేదు. అది ఆకారం పొందింది సాకారం అని మీరన్నారు, మేమనలేదయ్యా మహానుభావ. వినండి, మీరేమంటున్నారంటే ఈ ప్రపంచాన్ని నీలో ప్రవిలాపనం చేసుకోమంటున్నారు, ఆ ప్లేట్ను నాలో కలిపేయమంటున్నారు. ఎట్లా కలిపేయనండి? ఆకారాన్ని నాకు అర్థమైందా? ప్రశ్న అర్థమైందా? ప్లేట్ మీ అందరికీ కనబడుతోంది, మీరు నిరాకారం, మీరు సాకారం కాదు. మీలో ఒక ప్లేట్ వచ్చేసింది, ఏ రూపమైనా వచ్చిందిరా ప్లేట్ అని మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఈ ప్లేటుని మీ లోపల మెర్జీ చేయమంటున్నాను నేను. ప్రవిలాపనం అంటే ఏమిటి? కలిపేసుకో. అది సగుణం అండి, దానికి ఆకారం ఉందండి, మాలో ఎట్లా కలుస్తుందండి? కలవడానికి వీల్లేదు అంటే, ఒరే నువ్వు దాని మొదటి రూపాన్ని చూడరా, అది నిజంగా ఆ రూపం ధరించలే. అది జ్ఞేయం కాకముందు అంటే అది దృశ్యం కాకముందు నీ దగ్గర నుంచే వచ్చింది. నీ దృశ్య తరంగాలు వెళ్ళి దాని ఆకారం పొందినవి నీ తరంగాలే. ఇప్పుడు ఆ తరంగాలే ఆ ప్లేటు రూపంగా నీ లోపల ఉన్నాయి. అవి తరంగాలు అని తెలుసుకుంటే నీలో కలవడానికి వాడికి కష్టం ఏమిట్రా కదా? అంతేనా? ఆ తరంగాలే నీలో రావటానికి కష్టం ఏమిటి? అర్థమైంది కదా? ఏమ్మా అర్థం కాలేదా? ప్లేటుగా చూస్తే ఇది అర్థమైతే, ఈ ప్రపంచంలో కోట్లన్నీ కదా నాకు నాదిగా కనపడుతున్నాయి. ఆ కోటు తీసేస్తే అక్కడ ఉన్నది నేనే కదా. ఆ నేను అనే అన్ని నేనులు కూడా దృశ్యమే కదా. నా దగ్గర ఉన్న నేను కూడా దృశ్యమే కదా. నా దృశ్యం ఆ నేను దగ్గరికి వెళ్ళి ఆ నేను తీసుకోకర్లా, దాని తాలూకు రూపాన్ని ప్లేట్ తెచ్చినట్టు నా లోపలికి తెస్తే, ఆ లోపలికి వచ్చింది నేనేనని నాకు తెలిస్తే, నేనే అంటే నాలాంటి తరంగాలే. ఇప్పుడు ఆ ప్లేట్ తరంగం, మరి అది ఆ నేను ఈ నేను ఒకటి కావడానికి నాకు భయం ఏమిట్రా కదా? మరి ఈ ప్రపంచం నాలో ప్రవిలాపనం ఎందుకు కాదు? ఆ ప్రపంచాన్ని యాజ్ ఇట్ ఈజ్ నాలో ప్రవిలాపనం చేయాలంటే అది ఎందుకు కష్టమో చెప్తా వినండి. ఎందుకు కష్టం అంటే, ఉమను చూశాను అనుకోండి, ఉమ తాలూకు గుణాలు నాకు గుర్తుకొస్తాయి. అది గౌణాత్మ, అవి అడ్డం పడతాయి. అవి కదా ఉమగా కనిపించింది, అవి కదా మాధురిగా కనిపించింది, అవి కదా రితికగా కనిపిస్తోంది. ఎవరు కనిపిస్తున్నారు? వాళ్ళ తాలూకు గుణాలు. అవి వెండిలాగా అడ్డం పడ్డది. ఇప్పుడు వెండి మీలోకి రాలే, మీ దగ్గర ఉన్నదే వెండి రూపాన్ని ధరించి మీ లోపలికి వచ్చింది. అట్లా నా దగ్గరున్న నేనే మీరు. ఇప్పుడు నేను ద్రక్షుడైనా మీరు కనపడేటప్పటికీ మిమ్మల్ని అందరినీ కూడా నేను నా లోపలికి లాక్కోవాలంటే, మీరందరినీ నాలోకి లాక్కోవాలంటే ఇంత చోటు కావాలి, ఆనందంగా. వీళ్ళనే కాదు, ప్రపంచం అంతా నా లోపలికి తీసుకోవాలంటే. అందుకని ప్రపంచాన్నంతా ముందు చిత్తుగా మార్చు. నీ దగ్గర అట్లా పోగలిగింది, చలనం ఉన్నది నీ చిత్తే. కాబట్టి అప్పుడు ద్రష్ట, దృక్కు, దృశ్యం మూడు ఒకటైపోతాయి. ఇప్పుడు నీ లోపలే ఉంటే ద్రష్ట, దృక్కు, దృశ్యములు తనలోనే కలవని త్రిపుటి రహితుడైన తాను త్రిపుటి లేదు నాకు. ఆ మూడు అనేవి నా దగ్గర లేవు. ఏమిటా మూడు? ఒకటి చూచేవాడు, ఒకటి చూడబడేది, ఒకటి చూపు. ఈ మూడు కూడా నా నేనే అయిపోయింది. అటువంటిప్పుడు ఈ మూడు లేవు. అప్పుడు త్రిపుటిని వదిలేసా నేను. అంటే త్రిపుటిని నేను తెచ్చుకున్న దృశ్యం చూడాలంటే త్రిపుటిని వదిలేశాను. అప్పుడు నాకు భూతకాలంలో దృశ్యం చూచాను అని, దృశ్యం చూస్తున్నాను అని, దృశ్యం చూస్తాను అనేది ఉండదు.
త్రికాలాబాధ్యుడు అంటే అదే అర్థం. నేను ఎప్పుడు దృశ్యం చూస్తాను అంటాను, దృశ్యం నాకంటే భిన్నంగా ఉంటే. దృశ్యాన్ని ఎప్పుడు నా లోపల లయం చేసుకుంటాను, దృశ్యం భూతకాలంలో ఉంటే నేను చేసుకున్నాను అని చెప్పాలి. నేను ప్రవిలాపనం చేసుకున్నాను అనాలంటే నేను భూతకాలంలోకి వెళ్ళాలి. లేదు లేదు ఇట్లా అద్వైతం విని 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 ఎప్పుడో చేసుకుంటాను అంటే భవిష్యత్తులోకి వెళ్ళాలి. ఈ 3 కాలాలు నాకుండవు. ఎప్పుడు ద్రష్ట దృక్కు దృశ్యం ఒకటి అని నేను అనుకున్నప్పుడు, ఒకటేనా 2 3 కానీ 3గా నాకు కనపడ్డాయి. చూసేవాడు, చూడబడేది, చూపు, ఈ 3 ఒకటే. ఆ నేను ఒకనే అని తెలిస్తే త్రికాలాబాధ్యుణ్ణి. అప్పుడు సర్వకర్మలు ఏమవుతాయంటే అన్ని కర్మలు సచ్చిదానందమై కూర్చుంటాయా? అన్ని కర్మలు అంటే ఈ కర్మ దృశ్యమా, ఈ కర్మ దృక్క, ఈ కర్మ పెళ్ళి చేసుకున్నాను, పెళ్ళి చేసుకుంటాను, పెళ్ళి చేసుకో, అప్పుడు చేసుకున్నాను, ఇప్పుడు చేసుకుంటున్నాను, రేపు చేసుకుంటాను. 3 లేవు. ఏమైపోయినాయి? త్రిపుటి రహితమైంది. అర్థమైందా? ఒక్కొక్క స్టేట్మెంట్ మనకు అట్లా అర్థం కావాలి. వాడు అడుగుతున్నది, వాడికి ఇంకా తెలియదు కాబట్టి మీకు చెప్పేశాను కాబట్టి మీకు అర్థమైంది. వాడు అడుగుతున్నది ఏమిటంటే ఈ సృష్టి అంతా, ఈ ప్రపంచాన్ని ప్రత్యేకంగా మొన్ననే చెప్పుకున్నాం కదా, ఇది నాలో ప్రవిలాపనం ఎలా అవుతుంది? అది జడం, వాళ్ళని జడం లోపల ప్రవిలాపనం చేయమాకండి. ఈ ప్లేట్ని మీరు ఎవరైనా ఎత్తుకుపోతే నేను ఒప్పుకోను. అమ్మా నా ప్లేట్, మరి ఏం ఎత్తుకుపోమంటారండి? మీరు ఒక ప్లేట్ని తయారు చేసుకుని దాన్ని మీరు ప్రవిలాపన కదా. ఇప్పుడు మేము ఒక ప్లేట్ని తయారు చేసుకుని మేము అందులో మమ్మల్ని ప్రవిలాపనం చేసుకోమని అంటే మీరు ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని మీలో ప్రవిలాపనం చేసుకోండి. నేను సృష్టించిన ప్రపంచాన్ని ప్రవిలాపనం చేసుకోవాలండి. పరమాత్మ మాట చెప్తున్నాడు. ఆయన సృష్టించిన ప్రపంచం ఇది. నేను జీవుడు, మీరు జగత్తు. మరి మీరు సృష్టించిన ప్రపంచం నా డబ్బు, నా భార్య. డబ్బు అక్కడ ఉందిరా, అది నీ డబ్బని దాని ముఖాన్ని రాయలే. ఏమిరా నాయన, బ్యాంకులో పెట్టుకుంటారు కదా రూపాయల కట్టలన్నీ, అది భానుమతి గారి డబ్బు, ఇది ఆదిత్య గారి డబ్బు అని ఏమైనా పెడతారా? ఏం పెడతారు? అది 100 రూపాయల నోట, అది 1000 రూపాయల నోట, అది 2000 నోట, కట్టలు కడతారు, అక్కడ బారేస్తారు. మరి ఇవన్నీ ఫలానా వాడిది ఎక్కడ ఉంటుంది? కాగితాల్లో ఉంటుందిరా. కాగితం చించి పారేస్తే పోతుంది, కాల్చి పారేస్తే పోతుంది. డబ్బు నీది నాది అని లేదురా. మరి నువ్వు నా డబ్బు అని రాసుకున్నావే, నా డబ్బు, నా భార్య, నా కొడుకు. నీ కొడుకు వీడు, నీ లోపలికి వచ్చిన కొడుకు ఈ ప్లేట్. అమ్మా అర్థమైతే సంతోషం, అర్థం కాకపోతే నేనేం చేయలేదు. ఇంతకంటే చెప్పడానికి కూడా చేత కాదు. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటే నేను మంచి టీచర్ని అనుకుంటా, లేకపోతే వర్స్ట్ టీచర్ అనుకోవాలి. అంతకంటే నేనేం చేయలేదు. ఇంతకంటే చెప్పడం నాకు రాదు కదా. మీకు అర్థమైతే సంతోషం. ప్రపంచాన్ని ఎట్లా ప్రవిలాపనం చెయ్యాలి? ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ప్రపంచాన్ని నువ్వు ప్రవిలాపనం చెయ్యలేవు. ప్రపంచాన్ని అంటే నిధ్యాత్మ, గౌణాత్మ. ఇది ఎవరిది అంటే ఇది నాది. ఆయన ఏమంటున్నాడంటే ఇది నా ప్రపంచం, నా ప్రపంచాన్ని నువ్వు ముట్టుకుంటే చంపుతాను నేను. నీ ప్రపంచాన్ని నువ్వు ప్రవిలాపనం చేసుకో. అయ్యా నీకో ప్రపంచం, నాకో ప్రపంచం ఉందా? పరమాత్మను అడగండి. ఉన్నదిరా నాయన, నా ప్రపంచం నేను సృష్టించింది సచ్చిత్తులవి. నీ ప్రపంచం నువ్వు సృష్టించుకున్నది. నువ్వు సృష్టించుకున్నదంటే నీ జ్ఞానంతో సృష్టించావు. నువ్వు జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయమైనావు.
నా ప్రపంచం ప్రజ్ఞాత, ప్రజ్ఞానం, ప్రజ్ఞేయం. నాకది ప్రజ్ఞేయం. ఎందుకు ప్రజ్ఞేయమయ్యా? అక్కడున్న నేను నేనే, అక్కడున్న నాది నేనే. అదేంటయ్యా మళ్ళీ నువ్వు ఇట్లా వచ్చావు అంటే, అక్కడున్న నాది నా ప్రకృతే. నీ 5 కోశాలు ఎక్కడివిరా? నా పంచభూతాల నుంచి పెట్టుకున్నారా నేనవి? ఈ నాదులన్నీ ఏమిటి చెప్పండిరా? నేను నా ప్రకృతి, మేమిద్దరమే ఉన్నాము. నా ప్రకృతి నీ నాదిగా తయారైంది, నేను నేనుగా తయారైనాను. ఇది నాది, ఇదంతా నాది. అప్పుడు ఏమిటి అంటే నేను చిత్, అది నా సత్ కదా. మయా అధ్యక్షేణ ప్రకృతే సూయతే సచరాచరం. ఇక్కడ చరము అచరము అంతా నాదిరా ఈ ప్రపంచం. దీన్ని ప్రవిలాపనం చేస్తే చంపుతాను నేను. ఒప్పుకోను. పరమాత్మ అంటున్నాడు ఈ మాట. ఏమని అంటున్నాడు? ఈ ప్రపంచాన్ని ప్రవిలాపనం చేద్దాం అనుకుంటున్నావేమో, ఇది చెయ్యమని నేను చెప్పలేదు నీకు. మరి ఏది చేయమన్నావయ్యా? నువ్వు తయారు చేసుకున్నావురా ఒక ప్రపంచాన్ని. నేనెక్కడ తయారు చేశానయ్యా? అరే నేను ఒక అమ్మాయిని తయారు చేస్తే ఇది నా భార్య అని నువ్వు గదుట్లా పెట్టింది పేరు, నేను పెట్టానా? దాని ముఖాన నీ భార్య అని రాశానా? నేను ఎక్కడన్నా? ఆ ప్రపంచాన్ని లయం చేసుకోరా. అర్థమైందా? అర్థం కాలే. నా కొడుకు మీరు డెత్తులో వెళితే నీకే అర్థం అవుతుంది. నా అంతకంటే నేనేం చెప్పను. నీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. నీ ప్రపంచమే ఇందాక నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయితే నీకు అర్థమయ్యేది. అంటే ఏది అర్థమవుతుంది? నీ దగ్గర ఉన్న ప్లేటు నీ నేను యొక్క రూపమేనని నీకు అర్థం కావాలి కదా. వీళ్ళందరూ నా ప్రపంచం. పరమాత్మ క్లెయిమ్ చేస్తున్నాడు. ఎందుకంటే నా సత్తు లేకపోతే మీకు కోట్లు రావు, నా చిత్తు లేకపోతే మీ నేను రాదు. సచ్చిత్తులు తప్ప మీ దగ్గర ఇంకేముందో నాకు చెప్పరా. నీ ప్రపంచం చాలా చిన్నది. నువ్వెట్లా లిమిటెడో నీ ప్రపంచం ఆఫ్టర్ ఆల్ 3 నీకు. అవే చూస్తున్నావు నువ్వు. ఏమే పాపం వాళ్ళు నిన్న మొన్న పెళ్లి చేసుకుంటే వాడిని కూర్చోబెట్టి ఏమరా వాడికంటే ఘోరం వాడి భార్యకి. వీడన్నా పాపం రోజు విని విని ఈ గోళంతా విన్నాడు. అబ్బా ఆ పిల్ల కొత్తగా వచ్చింది, ఇదేందిరా నాయన, ఏ సినిమాకో పిలుచుకుపోకుండా ఏదో లైఫ్ ఎంజాయ్ చేద్దామని నేను వస్తే వీడేమిట్రా ఈ ఆనందధామానికి పిలుచుకుపోయి ఇందులో పడేశాడు. ఇందులో పడితే ఏం లాభమో దానికి బయటపడ్డప్పుడు తెలుస్తుంది కదా. సినిమాకి పోతే ఏం నష్టమో వినేటప్పుడు డాక్టర్ ఇచ్చిన మందు ఎట్లుంటుందంటే చేదు మాత్రం. అది రోగాన్ని నయం చేసినప్పుడు భవరోగానికి దివ్యౌషధమే. అందుకని తీసుకొచ్చాడు వాడిని ఇక్కడికి. నీకు డైమండ్ నెక్లెస్ ఇచ్చిన కంటే గొప్పగా చెప్తున్నాడు వాడు. చెప్పలేని దాన్ని ఇక్కడ చెప్పే చోటికి పిలుచుకొచ్చాడు. అందుకని వినమ్మా. కంపల్సరీగా నెత్తినేస్తున్నాం బలవంతంగా. అంటే వాళ్ళ పుణ్యమే లాక్కొస్తుంది. అందరు రారు. వీళ్ళు కూడా ఇంట్లో కూర్చోబెట్టచ్చు కదా. వినండిరా. దృశ్యం ప్రశ్న ఇది. వీడి దాకా మీకు ప్రశ్నే చెప్తున్నా, జవాబుకి ఇంకా వెళ్ళలే. కానీ ప్రశ్నలోనే మీకు జవాబు కూడా చెప్తున్నా. దృశ్యం నాలో ప్రవిలాపనం ఎలా అవుతామో 7:33 అయిపోయింది.
నీ శరీరాన్ని నువ్వు చూస్తున్నావా? కంటితో కాదు, మనస్సుతో. నీ గుండె, నీ ఊపిరితిత్తులు, నీ ప్రేవులు కనిపిస్తున్నాయా లేదా? నీ లోపల ఎక్స్రేలో లాగా, ఎక్స్రేలో అయితే విడిగా కనిపిస్తాయి, కాదు మన లోపల కనిపించలేదు అని నువ్వు అంటావేమోనని ముందుగానే ఏమడుగుతాడంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నాకు ఫలానా చోట నొప్పి, ఎక్కడ నొప్పో నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే అది నీకు కనపడకపోతే నువ్వు చెప్పావా? అది నీకు ఖచ్చితంగా కనపడింది. కాళ్ళు నొప్పిని, కడుపు నొప్పిని, తలనొప్పిని ఎలా చెప్పగలవు? నీ ప్రాణం నీకు కనపడకపోతే నా ప్రాణం నాకు కనపడలేదంటావు. ఆయాసంగా ఉంది, నేను ఎక్కువ గాలి పీలుస్తున్నాను, నాకు చాలా జలుబు చేసింది, నాకు తుమ్ములు వస్తున్నాయి, ఈ మాటలన్నీ ఎలా మాట్లాడుతున్నావురా? అవి నువ్వు చూస్తున్నావు ఏమ్మా. అట్లాగే నీ ఆలోచనలు కూడా నీకు కనపడ్డాయా లేదా? ఇచ్ఛా, జ్ఞాన, క్రియ అనేటువంటి రూపంలో, క్రియలో అయితే పని కావాలి. ఇచ్ఛా జ్ఞానం అనే దగ్గర ఇచ్ఛలోనే నీ ఆలోచనకి రూపం కనిపించింది నీకు. నువ్వు ఏ పనైనా చేద్దాం అనుకో, ఇమీడియట్గా ఆ పని తాలూకు పిక్చర్ నీకు కనపడుతుంది. ఎక్కడ కనపడుతున్నది? నీ చిత్తాకాశంలో కనపడుతున్నది. అదొక తెర. అది చూడటం నేర్చుకుంటే నీకు ధ్యానం అక్కర్లేదు, నువ్వు ఇంకేం చెయ్యక్కర్లే. పెద్ద పెద్ద సినిమాలు ఇంట్లో కూర్చొని చూడొచ్చు కదా. చూసే సినిమా థియేటర్ మీ ఇంట్లో పెట్టుకోరా? థియేటర్ని మీ ఇంట్లో పెట్టుకుంటే, మీ ఇంట్లో అంటే ఇంకా మనుషులు ఎవ్వరు అక్కర్లే, కావలసినంత చూడొచ్చు. మనం లోపల దాన్ని లోచూపు అంటాం. లోపల చూడకుండా మనం బయట చూస్తున్నాం. బయట చూస్తే ప్రమాదం ఏమిటంటే, అది నీకు కావాలి అనిపిస్తున్నది. బయట వస్తువుని ఎప్పుడు చూసామో అది నాకు కావాలి అని, లోపల వస్తువుని ఎప్పుడు చూసావో అది నా దగ్గరే ఉంది, నాకు కావాలి అనిపించదు. అది లాభం. తెలిసిందా? బయట చూస్తే, బయట అంటే ప్రపంచంలో చూస్తే, ఇప్పుడు నీ లోపల ఒక ప్లేట్ ఉందరా, ఆ ప్లేట్ మీకు కావాలనిపిస్తుందా? అనిపించదు. ఇక్కడ బయట ప్లేటు, అమ్మాయి ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తానే అన్నాను అనుకో, జస్ట్ నేను అనౌన్స్ చేశా, ఎవరికైనా కావాలంటే ఈ ప్లేట్ తీసుకోండి అని. వెంటనే అందరికీ ఏమనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తోంది? ఇది వెండి ప్లేట్, దీంట్లో ఎంత వెండి ఉందో నాకు అక్కర్లేదు. కానీ ఊరికే వచ్చేది ఏముంది? ఒక తులం వచ్చి, ఒక తులం అన్నా ఉండదా? తులం ఏంట్రా ఇది? 10 గ్రాములైనా ఉండదు. అదంతా లేదు. అమ్మగారు ప్లేట్ ఇస్తా అన్నారు, ఎవరు తీసుకుంటారో? మేమే తీసుకుంటే పోలే. 1 గ్రాము అయినా అది అమ్మగారు అందరికీ నాకు ఇచ్చారు. నేను ఒకసారి భగవద్గీత పాఠం చెబుతూ పాఠం అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరుంటే వాళ్ళ చేతిలో పెడతా. అంటే వాళ్ళు తీసుకోమని కాదు, ఆ పుస్తకం వాళ్ళు తీసుకుపోయినారు. మళ్ళీ ఇంకొక రోజు పాఠం చేద్దామని చూస్తే, ఏమిటి నా భగవద్గీత ఎవరు తీసుకుపోయినారే అమ్మా, నాకు కనిపించడం లేదు. ఎప్పుడో మా నాయనమ్మ చదివించిన భగవద్గీత నాది, చాలా పాతకాలంది, వాళ్ళ ప్రింట్ అది. ఏమైంది నా భగవద్గీత అని అడిగితే, అయ్యో అమ్మ మేము తీసుకోలే అన్నారు. అందరూ రెగ్యులర్గా క్లాస్కి రారు కదా. ఆ తీసుకుపోయిన అమ్మాయి అప్పుడు రాలేదేమో. కొన్నాళ్ళ పాటు నాకు ఆ భగవద్గీత లేదు, ఇంకో పుస్తకం తీసుకుని ఏదో పాఠం చెబుతున్నా. తర్వాత కొన్నాళ్ళకి, అయ్యే అమ్మగారి భగవద్గీత ఇది నీ దగ్గర ఉంది ఏమిటని ఈ వచ్చిన వాళ్ళలో ఎవరో అడిగారు. నా భగవద్గీత నా చేతిలో చూస్తారు కదా. అవును అమ్మ నాకే ఇచ్చేశారు. భగవద్గీత కొనుక్కోలేని పిల్ల కాదు కదా, అర్థమైందా? అందుకని బయటి వస్తువు అయితే నీకు కావాలనిపిస్తుంది, లోపలి వస్తువు అయితే అది నీ దగ్గరే ఉంది. ఇంకే అసలు నీకు కావాలనిపించి దాన్ని నిరోధం చెయ్యక్కర్లా.
ఈ ప్రపంచం అంతా నీ లోపలికి తీసుకున్నావు అనుకోరా, అప్పుడేమవుతుంది? నాకేం కావాలి అనిపించదు. అర్థమైందా? నేను ఇది కావాలి అని అనుకోకుండా దీన్ని జయించడం చాలా కష్టం. ఈ సింపుల్ ప్రొసీజర్ ఫాలో అయినావంటే నీకు ఏది కావాలనిపించదు. అది బాగుందా? కావాలని తీసుకుని తర్వాత దాన్ని పోగొట్టుకోవడానికి, అది సంపాదించుకోవడానికి నానా కష్టాలు పడే కంటే అద్వైతం వల్ల ఎంత లాభం రా? ఆలోచించండి. నీ ఆలోచనలు నీకు కనపడ్డాయి కదా నీ లోపల, అందుకని నీ లోపల చూసుకోమంటున్నావు. నీవు అదే నీ ఆలోచనలు నీవా? ఎందుకంటే నీకంటే భిన్నంగా రూపం వచ్చి కనపడింది నీకు. నీవు అదే అయితే నీకు అవి కనపడకూడదు. నేను ఈ టేబుల్ని అయితే టేబుల్ నాకు కనపడకూడదు. నేనే టేబుల్ అయినాను అనుకో, టేబుల్ నాకు కనపడకూడదు. నేనది కాదు, నాకంటే అది వేరుగా ఉంటేనే నాకు కనిపిస్తుంది. అప్పుడు నేను చూసేవాడిని, అది చూడబడేది. అవే నీవా? అవి అబ్జర్వుడు, నీవు అబ్జర్వర్. నేను అబ్జర్వర్ని అంటే ఏమిటి? నేను వాటిని చూసేవాడిని. చూసేవాడు చూడబడేదానికంటే ఎప్పుడూ వేరుగానే ఉంటాడు. ఈ సిద్ధాంతం నీకు అర్థమైంది కదా? అంటే నీ లోపల ఆలోచనలు నీకు కనపడుతున్నాయి కదా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఈ ప్రపంచం నాకు కనపడుతోంది కదా. నా భార్య కనపడింది, నా కొడుకులు కనపడ్డారు, నా డబ్బులు కనపడుతున్నాయి. కనపడటమే కాకుండా అవి నావి అనిపిస్తున్నాయి. ఎందుకంటే నా లోపలికి రాలే. బయట ఉన్నాయి, బ్యాంకులో ఉన్నాయి నా డబ్బులన్నీ, కానీ అవి నావి అంట. ఆ బ్యాంకు వాడు అవి నావి అంటాడు. క్యాషియర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటాడు? ఈ క్యాష్ అంతా నాది అంటే అండర్ మై కంట్రోల్ కదా, కస్టోడియన్ వాడి దగ్గర ఉన్నాయి ఆ డబ్బులన్నీ, కానీ అవి నా డబ్బులు అంటున్నా. నీవు నగలు పెట్టుకుంటే అవి నావి అంటున్నా, అంతే కదా. వాడి దగ్గర ఉంటే అవి నావి అంటున్నా. ఈ ప్రపంచం అంతా నీకు కనబడుతున్నది కదా, కనబడుతున్నది నీకంటే భిన్నమా? నువ్వేనా? నీకంటే భిన్నం కదా, నీకంటే వేరుగా ఉంది కదా. అప్పుడు నువ్వేమవుతావు? నువ్వు అబ్జర్వర్ అవుతావు. అది అబ్జర్వ్డ్ అవుతుంది. అవునా? అది అబ్జర్వ్ చేయబడుతోంది. అది నీకంటే భిన్నంగా ఉంది. ఎప్పుడైతే అది నేను కాను ఒప్పుకుంటావో అప్పుడు నీ స్ఫురణ నీకు కనిపిస్తుంది. ఎప్పుడైతే అది నేను కాదు, అది అబ్జర్వర్ అంటే నాకు కనబడుతున్నది, నేను చూస్తున్నవాణ్ణి అని. నిన్న నాకు రేవతి ఒక ప్రశ్న అడిగింది, అమ్మా స్ఫురణకి ఏం చెప్పమన్నావే తల్లి? స్ఫురణ జ్ఞానానికి ఏదో చెప్పమన్నావు, ఆ డెఫినిషన్ చెప్పమంది. స్ఫురణకు డెఫినిషన్ చెప్పమంది. దెర్ ఇస్ నో డెఫినిషన్ ఫర్ స్ఫురణ. ఎందుకు అంటే స్ఫురణకి ఇంకో డెఫినిషన్ చెప్పడానికి లేదు. స్ఫురణ నీకు అనిపించాలి, కనిపించదు. ఎట్లా అనిపించాలంటే ఈ ప్రపంచమంతా నాకు కనబడుతున్నది కదా. ఎవరికి కనపడుతోంది? నా దృక్కు కనపడుతోంది. నా దృక్కు అంటే ఎవరి? నా చూపే కదా. నా చూపు ఒరిజినల్ స్టేట్ ఏమిటి? నేను ద్రష్టను. ద్రష్ట ఎలా ఉంటాడు? ఆకారం లేకుండా ఉంటాడు. అంటే నా జ్ఞానం ఎలా ఉంటుంది? ఆకారం లేకుండా నిరాకారంగా ఉంటుంది. నిరాకారంగా ఉంటేనే వ్యాపించగలదు. సాకారమైతే వ్యాపించలేదు, స్టాగ్నేట్ అయి ఒక చోటపడి చస్తుంది. నాది నిరాకారమైన జ్ఞానం. అందుకని నా స్ఫురణ ఎలాంటిది అంటే వ్యాపించింది. వ్యాపించకపోతే నాకు అక్కడ ఇంకోటి ఉన్నది అనేది చెప్పలేదు. అప్పుడు నేను చూసేవాడిని, అది నాకు చూడబడేది. చూడబడేది నాకంటే భిన్నమని ఎప్పుడైతే నీకు అర్థమైందో వెంటనే నీ స్ఫురణ నీకు అర్థమవుతుంది. అందుకని నీ స్ఫురణ నీకు కనిపించదు కాబట్టి డెఫినేషన్ లేదు. అనిపిస్తుంది అంటే నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలవు. అర్థమైందా? ఇంకా చాలా చెప్తే పట్టుకోవడం కష్టం రా. చెప్పంటే చెప్పేది.
నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. నెక్స్ట్ వీక్ లోపల దీన్ని గుంటలో పెట్టి గంట వాయించవాలండి. గుంటలో పెట్టి గంట వాయిస్తే ఈ చెప్పిందంతా మళ్ళీ నాకు పోతుంది. మామూలుగా మాకు కాలేజీలో ఏమిటంటే ఇవాళ క్లాస్ ఉంటుంది, రేపు మళ్ళీ క్లాస్ ఉంటుంది, ఒక్క సండేనే ఆగుతుంది, క్లాస్ ఉండదు. లాంగ్వేజెస్ ఖచ్చితంగా ప్రతిరోజు ఉంటాయి. అందుకని నిన్నటి క్లాస్ ఇవాళ చెప్తే పిల్లలు ఏం మర్చిపోరు. కానీ మీరు కూడా మేము పెద్దవాళ్ళం కదా అంటారు, మీరు నాకు పిల్లలే. వచ్చే వారం దాకా దీన్ని నిలబెట్టుకోండి. నిలబెట్టుకోలేమండి, మాకు కష్టం అవుతుంది అంటే ఈ పాటనే రోజు వినండి. అప్పుడు మీరు నిన్న పాఠం వింటారు, ఇవాళ మళ్ళీ పాఠం వినొచ్చు. అర్థమైందా? ఎందుకంటే 43 అయింది, పిల్లలు పాపం వేరే ఊరికి వెళ్ళాలి, అది కష్టం. మిమ్మల్ని అయితే కూర్చోబెట్టి ఇంకో గంట వాయించవచ్చు, కానీ కానీ దానివల్ల లాభం లేదు. మన బ్రెయిన్స్ కూడా రిసెప్టార్ ఉండే కొంతే రిసీవ్ చేసుకోగలదు, ఎక్కువ చెప్తే రిసీవ్ చేసుకోలేదు. ఏమో ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.